గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఓకే, సో వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అండి. మనకి నిన్న చెప్పినట్టు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తామన్నాం కదండి. అందుకని టెలిగ్రామ్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్లో ఆల్ 4 సబ్జెక్ట్స్కి ఎక్కడి వరకు అయితే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ పీడిఎఫ్స్ అన్నీ అక్కడ పెట్టడం జరిగిందండి. సో మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి పీడిఎఫ్స్. మీకు రివిజన్ కన్నా లైక్ నోట్స్ కన్నా దేనికన్నా యూస్ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ మనకి జీజేపీ తెలుగు యాప్ కూడా ఉంది. అక్కడ అర్థమెటిక్ క్లాసెస్ రఫ్లీ అప్రాక్సిమేట్లీ 90 అవర్స్ దాకా క్లాసెస్ ఉంటాయి, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా. నిన్న ఈరోజు ఉండింది డిస్కౌంట్. సో టుడే లాస్ట్ డేట్ అండి 10% డిస్కౌంట్ కోసం. ఒకవేళ ఈ 10% డిస్కౌంట్ కావాలి అంటే అక్కడ ప్రోమో కోడ్లో హోలీ క్యాప్స్లో టైప్ చేయండి. సో దట్ 10% డిస్కౌంట్ వస్తుంది అర్థమెటిక్ క్లాసెస్ వరకు. ఓకే, సో ఎకానమీకి వచ్చేద్దామండి. లాస్ట్ క్లాస్లో మనము ఇంట్రొడక్షన్ చూసాము, ఎకానమీకి ఇంట్రొడక్షన్ చూసాము లాస్ట్ క్లాస్లో. సో లాస్ట్ క్లాస్లోనే మనం ఏమనుకున్నామంటే ఈరోజు నుంచి మెయిన్ ఎకానమీ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. సో వన్స్ మనము మెయిన్ ఎకానమీ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ మనం కాన్సెప్చువల్ లెర్నింగ్ పైన ఫోకస్ చేయాలండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ మనం కాన్సెప్చువల్ దానిపైన ఫోకస్ చేస్తాం. ఈరోజు మనం చదవబోయే టాపిక్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అండ్ జాతీయ ఆదాయం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ ఫర్ అస్ ఎకానమీ ఈజ్ కన్సర్న్డ్. సో ఈ టాపిక్లో మనం ఏమేమి సబ్ టాపిక్స్ చదువుతాము అంటే లైక్ స్టార్టింగ్ ఎకానమీ, ఈ టాపిక్స్ అనేది బేస్ అండి ఎకానమీకి. సో జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటో చూస్తాం ఫస్ట్. సో మనము సింపుల్గా చేస్తామండి ఎకానమీ. మీరు సింపుల్ అనే భావన అయితే పెట్టుకోండి స్టార్టింగ్. సో మనం మ్యాక్సిమం ఇది ఎంత సింపుల్గా చేయగలిగితే అంత సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో చూస్తాం. తర్వాత రియల్ ఇన్కమ్ అండ్ నామినల్ ఇన్కమ్ అంటే ఏంటి చూస్తాం. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ తర్వాత డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి రెండింటికి. బదిలీ చెల్లింపులు అంటాం, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి, పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, సిఎస్ఆర్ అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దాని గురించి చూస్తాం. నెక్స్ట్ జీడిపి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి వీటన్నిటిలో. అయితే ఈ జీడిపిని మనము ఇండియాలో ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామనేది చూస్తాం. అసలు మన ఇండియాలో ఈ జీడిపి క్యాల్కులేషన్కి సంబంధించి హిస్టరీ అంటే ఏ విధంగా మనం ఎవాల్వ్ అయ్యాం, ప్రెజెంట్ మనం ఏ పద్ధతి వాడుతున్నాం, ఇంకా ఏమన్నా సజెషన్స్ ఏమైనా కమిటీస్ చేస్తున్నాయా, ఏమైనా మార్పులు చేయాలి మన ప్రెజెంట్ క్యాలిక్యులేషన్లో అని చెప్పి ఈ టాపిక్లో మనం చూస్తాం. సో ఇవన్నీ టాపిక్స్ అండి ఈరోజు మనం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. అదే గుడ్ మార్నింగ్. ఓకే, స్టార్ట్ చేద్దామండి క్లాస్. ఫస్ట్ మీకు నేను జీడిపి, ఎన్డిపి అవి డైరెక్ట్గా చెప్పే ముందు కొన్ని కాన్సెప్ట్స్ మనకి తెలియాలండి. అంటే కొన్ని బేసిక్స్ అనేవి మనకి బాగా తెలియాలి. అది తెలిస్తే మనకి జీడిపి కానీ అవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి. సో ఆ కాన్సెప్ట్స్లో ప్రథమంగా మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే అంత్య వస్తువులు, ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి అనేది తెలియాలండి ఫస్ట్. ఇది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఎంఆర్ఎఫ్ అనుకోండి. ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీ ఉంది. ఈ ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీ ఏం తయారు చేస్తుంది, టైర్స్ తయారు చేస్తుంది. సో ఈ కంపెనీ పరంగా చూసుకుంటే ఎన్నో పదార్థాలు రబ్బర్ వాడుతుంది, చాలా కెమికల్స్ వాడతారు, గ్లూస్ వాడతారు, చాలా కాంపోనెంట్స్ లైక్ బోల్ట్స్, ఆ కాంపోనెంట్స్ అవన్నీ వాడతారు. అవన్నీ రా మెటీరియల్స్ అనమాట ఈ కంపెనీకి. అవన్నీ ఉపయోగించి టైర్ అనేది తయారు చేసింది ఈ కంపెనీ. సో ఈ కంపెనీ పరంగా మాట్లాడితే మనము ఈ ఫైనల్ వస్తువు, వీళ్ళు తయారు చేసింది ఫైనల్ వస్తువు ఏంటండి, టైర్. ఈ ఫైనల్ వస్తువు టైర్ తయారు చేయడానికి వీళ్ళు వాడిన బోల్ట్ అవ్వనివ్వండి, వీళ్ళు వాడిన రబ్బర్, గ్లూ అవన్నీ ఇంటర్మీడియట్ గూడ్స్ అవుతాయి ఈ కంపెనీ పరంగా చూస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైర్ని ఎవరన్నా ఒక కారు ఉన్న వ్యక్తి టైర్ పాడైతే కొత్త టైర్ వేయించుకుందాము అని చెప్పి ఈ టైర్ని కొన్నాడు అనుకోండి. అప్పుడు ఈ టైర్ ఫైనల్ గూడే, ఎందుకంటే డైరెక్ట్గా ఈ టైర్ తయారైంది, ఆ తయారైన వస్తువుని ఇంకో కన్స్యూమర్ కొన్నాడు అంతే తప్ప ఈ టైర్ని మళ్ళీ వేరే వస్తువు తయారు చేయడానికి వాడలేదు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఈ టైర్ ఏమవుతుంది, ఫైనల్ గూడ్ అవుతుంది. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ కనుక మనం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హుండాయ్ కంపెనీ ఉంది ఆర్ మారుతి కంపెనీ ఉంది. వాళ్ళు కార్స్ తయారు చేస్తారు. కార్స్ తయారు చేసినప్పుడు వాటి టైర్స్ కోసం ఎంఆర్ఎఫ్తో
డీల్ పెట్టుకున్నారు వాళ్ళు, డీలర్షిప్. సో ఎంఆర్ఎఫ్ వాళ్ళు టైర్ సప్లై చేయాలి ఆ కార్కి. ఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి ఈ టైర్ మారుతి కంపెనీకి వెళ్తుంది. మారుతి కంపెనీ వాళ్ళు కార్ని అసెంబుల్ చేసేటప్పుడు కార్కి వీళ్ళ టైర్స్ని బిగించి కార్ అనేది మార్కెట్లో అమ్ముతారు. ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఏమవుతుందండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి కార్ అనేది ఫైనల్ ప్రోడక్ట్ అవుతుంది. ఇక్కడ కార్ ఫైనల్ గూడ్స్ అవుతుంది. ఎందుకు అంటే లాస్ట్కి కన్జ్యూమర్, ఒక కస్టమర్ కొనేది లాస్ట్కి కార్ అయితే, మరి టైర్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్ ఇదే టైర్ ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏమని అర్థం చేసుకోవాలి, ఏ వస్తువు అయితే ఫైనల్ కస్టమర్ చేతికి వెళ్తుందో అంటే కొనుక్కోవడానికి డైరెక్ట్గా, దాన్ని మనము ఫైనల్ గూడ్ అంటాము. ఏ వస్తువు అయితే ఇంకో వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడుతుందో దాన్ని మనము ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాము. ఇది క్లియర్ కదండి? ఓకే, సో ఫైనల్ గూడ్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క డెఫినేషన్ ఇదండి. అయితే మనము ఎందుకు ఈ బేసిక్ అనేది మనం చదివాము అంటే, జీడిపి పరంగా మనం నెక్స్ట్ మాట్లాడబోతాము. అక్కడ మనం ఓన్లీ ఫైనల్ గూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తామండి. ఫైనల్ గూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం ఎక్కడ, జీడిపి క్యాలిక్యులేషన్లో. అందుకని ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి, అంత్య వస్తువులు. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ తెలిస్తే జీడిపి చదువుతున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఓహో, ఫైనల్ గూడ్స్ అంటే ఇది మీనింగ్. అంటే ఏంటి, ఏదన్నా ఒక వస్తువు డైరెక్ట్గా కస్టమర్ కొనుక్కునే విధంగా ఉండే వస్తువుల్ని ఫైనల్ గూడ్స్ అంటాము. ఒకవేళ ఈ వస్తువు ఇంకో వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్గా ఉపయోగపడుతుందంటే ఈ వస్తువుని మనం ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాము. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఈరోజు చదివింది. నెక్స్ట్, సో లక్ష్మణ్ అన్నతను ఒకసారి మళ్ళీ చెప్పినట్టున్నారండి. ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు డైరెక్ట్గా మార్కెట్లో అమ్మబడుతుంది అనుకోండి ఆ వస్తువు, దాన్ని మనం ఫైనల్ గూడ్స్ అంటాము. ఒకవేళ అదే వస్తువు ఇంకో వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనుకోండి, దాన్ని మనం ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాము. అంటే ఎగ్జాంపుల్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైర్ షోరూమ్ ఉంది. ఆ టైర్ షోరూమ్ టైర్స్ నమ్ముద్ది. ఆ టైర్స్ని ఎవరైనా కస్టమర్ వచ్చి కొనుక్కున్నాడు అనుకోండి, అక్కడ ఆ టైర్ ఏమవుతుంది, ఫైనల్ గూడ్స్ అవుతుంది. ఆర్ ఇప్పుడు కార్ కంపెనీ ఉంది, మారుతి అనుకోండి. ఆ కార్ తయారు చేస్తుంది కదా, కార్ తయారు చేసినప్పుడు కార్కి టైర్లు బిగించాలి కదా. ఇప్పుడు మారుతి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ టైర్ ఏమవుతుంది, ఈ మారుతి కంపెనీ వాళ్ళు తయారు చేసిన కార్లో ఈ టైర్ని బిగించి కార్ అమ్ముతుంది. మారుతి అనేది టైర్లు అమ్మదు కదండి. సో ఈ కార్ అమ్ముతుంది అనమాట. అందుకని చేతి ఇక్కడ ఫైనల్ గూడ్ ఏమో కార్ అవుతుంది, టైర్ ఏమో ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది. ఓకే కదండి లక్ష్మణ్ గారు, అదే అడిగారు కదా. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామండి. డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ మనం చూసే, తెలుగులో తరుగుదల అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్ లాగే మనము కార్ కొన్నాం అనుకోండి. కార్ యొక్క లైఫ్ టైం జనరల్గా ఎంత ఉంటుందండి, ఒక 7 to 12 years వేసుకుందాం ఎగ్జాంపుల్గా. ఎందుకు కార్ యొక్క జీవితకాలం లైఫ్ టైం అన్లిమిటెడ్గా ఉండట్లేదు అంటే, కార్లో వాడే పదార్థాలు పార్ట్స్ ఉంటాయి కదండి, వాటిలో అరుగుదల అండ్ తరుగుదల ఉంటుంటాయి అన్నమాట. ఎందుకంటే ఫ్రిక్షన్ ద్వారా ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అవి డిప్రిషియేట్ అవుతూ ఉంటాయి అంటాం. అంటే దాని యొక్క వాల్యూ, దాని యొక్క క్వాలిటీ అవన్నీ తరుగుతూ వస్తుంటాయి. ఎప్పుడైతే వస్తువు యొక్క క్వాలిటీ తగ్గుతుంటుందో దాని యొక్క వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. మీరు కార్ కొన్నప్పుడు ఆ కార్ వాల్యూ 5 lakhs అనుకోండి, ఒక 3 years తర్వాత అమ్మాలంటే మీకు అరౌండ్ 3 lakhs దాకే పలుకుతుంది మార్కెట్లో. ఎందుకు 5 lakhsకి వెళ్ళట్లేదు ఆ కార్ అంటే, 2 years అది ఆల్రెడీ వాడడం జరిగింది కాబట్టి, ఏ వస్తువు అన్నా వాడుతుంటే దానికి తరుగుదల అనేది ఉంటుంది. సో అందుకనే టైంతో పాటు ప్రోడక్ట్ యొక్క వాల్యూ కూడా తగ్గుతుంటుంది. అయితే ఒక ప్రోడక్ట్ వస్తువు యొక్క వాల్యూ టైంతో తగ్గడాన్నే మనము తరుగుదల అంటాము. ఈ తరుగుదల అనేది జనరల్గా మనకి ఎవ్రీ ప్రోడక్ట్లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్లో కనుక చూసుకుంటే, మనం ఇండస్ట్రీలో వాడేవి ఏంటంటే మెషిన్స్ వాడతాం. ఒక మెషిన్ ఉందనుకోండి, ఆ మెషిన్ అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ ఉంది, అది మనము 100 రూపాయలు పెట్టి కొన్నాము. ఆ మెషిన్ ఒక 5 సంవత్సరాలే పనిచేస్తుంది అనుకోండి. ఎందుకంటే మెషిన్స్ కొన్నాలేక పాడైతే దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుందో, లేకపోతే దాన్ని మార్చాల్సి వస్తుంది, అంటే న్యూ మెషిన్ తెచ్చి పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే దాని యొక్క వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, దాని యొక్క క్వాలిటీ డిప్రిషియేట్ అవుతుంది, పాడైపోతుంటాయి కదండి. అందుకని చెప్పి ఇప్పుడు మనం ఏమంటాము,
ఈ మెషిన్ యొక్క 100 రూపాయలకి మనం కొన్నాము, దాని లైఫ్ ఏమో 5 ఇయర్స్. అంటే మనం ఏమంటాము, ఈ 100 రూపాయలు కొన్నిది 5 సంవత్సరాలు వస్తుంది. అంటే ఒక సంవత్సరం వాల్యూ ఎంత అండి ఇప్పుడు మెషిన్ది? 100 రూపాయలు కొన్న వస్తువు 5 సంవత్సరాలు వస్తుందంటే ఒక్కొక్క సంవత్సరానికి దాని వాల్యూ 20 రూపాయలు అనమాట. అందుకని 5 సంవత్సరాలకి 100 రూపాయలు వస్తుంది దాని వాల్యూ. అంటే ఇక్కడ 100 రూపాయలు కొన్నిది 1 ఇయర్ అయిన తర్వాత, ఒక 1 ఇయర్ అయిన తర్వాత, ఆఫ్టర్ 1 ఇయర్ అయిన తర్వాత దీని వాల్యూ ఎంతకు పడిపోతుందండి? ఎవరైనా చెప్తారా? ఆల్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ కమ్ అండర్ దిస్ అంటారండి లలిత గారు. ఎలక్ట్రిక్ ఐటమ్స్తో పాటు లైక్ ఎనీ ఐటమ్ అండి మనకి తరుగుదల ఉంటుంది. నాన్ ఎలక్ట్రిక్ వాటికి కూడా యూసేజ్తో జనరల్గా మనకి ఆ తరుగుదల ఉంటుంటుంది, వాల్యూ తగ్గుతూ ఉంటుంటుంది. కానీ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మెషిన్ ఒక సంవత్సరం అయ్యాక, సంవత్సరానికి దీని వాల్యూ 20 అన్నాం కదండి. సో 20 తగ్గిపోతుంది, 80 అయిపోతుంది అనమాట దీని వాల్యూ, 20 తగ్గిపోయి. ఇంకొక 1 ఇయర్కి ఏమవుతుంది, ఇంకొక 1 ఇయర్కి ఇంకొక 20 తగ్గిపోయి దీని వాల్యూ 60 అయిపోతుంది. ఇంకొక 1 ఇయర్కి ఏమవుతుంది, దీని వాల్యూ 40 అయిపోతుంది. ఇంకొక 1 ఇయర్కి దీని వాల్యూ 20 అయిపోతుంది. 5 సంవత్సరాలు 5th ఇయర్ వచ్చేసరికి ఈ వస్తువు అనేది పాడైపోవడం జరుగుతుంది, దీని వాల్యూ 0 అయిపోతుంది. స్క్రాప్ అంటాం, దీన్ని మనము స్క్రాప్ అంటాం. ఆల్మోస్ట్ వాల్యూ 0 అయిపోయి అది జస్ట్ దాంట్లో ఉన్న మెటల్స్ వాటి ప్రైజే పలుకుతుంది అనమాట ఇంకా మార్కెట్లో, ఇంకా స్క్రాప్ స్టేట్కి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనము జీడిపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, అంటే జనరల్గా ఈ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనము ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పినప్పుడు మన ఆదాయంలో ఈ తరుగుదలని తీసివేయాలి కదండి. ఇప్పుడు ఇక్కడ 20 రూపాయలు లాస్ ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే మనకి 20 రూపాయలు పోయినట్లే కదా మనకి. కాబట్టి ఈ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలని మనము తీసివేసేయాలి, మైనస్ డిప్రిషియేషన్ చేయాలి. అందుకు మనకి తరుగుదల అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రణీత్ గారు ఫార్ములా ఉంటుందా సార్ దీనికి అంటున్నారు. ఇది ఒక ఫార్ములా కాదండి, ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్, అది అర్థం చేసుకోవడానికి కోసమే జస్ట్ ఒక కాన్సెప్ట్. నేను మీకు ఎగ్జాంపుల్తో చెప్తున్నా, ఈజీగా ఉంటుందని. ఫార్ములాలకు కాదు, మీరు ఫార్ములాలకు కూడా ఏం పెట్టుకోకండి ఎకానమిక్స్లో ఎక్కువ. జస్ట్ అదంటే ఏంటో మీనింగ్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. సో స్టాటిస్టిక్స్ పరంగా ఫార్ములాస్ అవేమీ అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ డిప్రిసియేషన్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సంవత్సరం నాకు 100 రూపీస్ వచ్చింది అనుకోండి ఆదాయం. ఇప్పుడు నిన్న నా ఆదాయము 100 రూపాయలు అన్నాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు వచ్చిన 100 రూపాయల్లో నా దగ్గర ఉన్న వస్తువులకి రిపేర్స్ గాను దాని వాల్యూ తగ్గిపోతుంటుంది. అది ఒక 30 రూపాయలు తగ్గిపోతుంది అనుకోండి నా వస్తువుల యొక్క వాల్యూ. సో నా అసలే అంటే యాక్చువల్గా నాకు వచ్చిన ఇన్కమ్ 70 రూపాయలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే 30 రూపాయలు నాకు ఉన్న వస్తువుల్లో వాల్యూ అనేది తగ్గిపోయింది అనమాట ఈ సంవత్సరం. అందుకనే నాకు వచ్చింది 70 అని చెప్పాలి. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి జీడిపి అవి చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఎట్ ప్రెజెంట్ డిప్రిసియేషన్ అంటే ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే మనము వీ యూజ్ దిస్ కాన్సెప్ట్ వైల్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ థర్డ్ ఇదిగోండి మెయిన్ మన ఫస్ట్ టాపిక్, మెయిన్ టాపిక్ ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తెలుగులో దీన్ని మనము స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. ఇక్కడ ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఎవ్రీ వర్డ్, గ్రాస్ ఇంపార్టెంట్, డొమెస్టిక్ ఇంపార్టెంట్, ప్రోడక్ట్ ఇంపార్టెంట్, స్థూల దేశీయ అనేది ఇంపార్టెంట్, ఉత్పత్తి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు దీని డెఫినేషన్ సింపుల్గా చెప్తాను చూడండి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ ఇక్కడ చెప్తున్నా. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక భౌగోళిక ప్రాంతంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయిన, ఇంగ్లీష్లో కూడా చెప్తానండి, లైక్ ఉత్పత్తి అయిన అంత్య వస్తు సేవల విలువని మార్కెట్ ధరలతో పోల్చి చెప్తే, దానిని మనము జీడిపి అని అంటాము. ఇది డెఫినేషన్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక్కొక్క లైన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లైన్ ఏంటి, ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్. మనకి ఇయర్స్ అనేవి జనరల్గా 3 టైప్స్ ఉంటాయండి. అగ్రికల్చరల్ ఇయర్ వేరు ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ వేరు ఉంటుంది,
మన క్యాలెండర్ ఇయర్ ఒకటి ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ అంటే జనరల్గా జనవరి టు డిసెంబర్ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేది మనం క్యాలెండర్ ఇయర్గా పరిగణిస్తాము. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఆర్థిక సంవత్సరం అంటాము. ఇది ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుందండి. నెక్స్ట్ ఇయర్ వచ్చి మార్చ్ 31 వరకు ఉంటుంది. అగ్రికల్చర్ జూలైలో మొదలై జూన్లో ఎండ్ అవుతుంది. ఇది అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ఆ టైం పీరియడ్ కాబట్టి ఇది అగ్రికల్చర్ ఇయర్ వ్యవసాయ సంవత్సరంగా. అయితే ఇక్కడ మన ఫోకస్ ఒక టైం పీరియడ్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఒక భౌగోళిక ప్రాంతం. ఇక్కడ చూడండి డొమెస్టిక్ అంటున్నాడు. డొమెస్టిక్ అంటే అర్థం ఏంటి? డొమెస్టిక్ అంటే అర్థము అవినాష్ ఏప్రిల్ 1 to మార్చ్ 1 అంటున్నారండి. మార్చ్ 31 అండి. ఏప్రిల్ 1 to మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఒక డొమెస్టిక్ అంటే అర్థం ఏంటంటే ఒక భూభాగం, ఒక టెరిటరీలో, ఒక భూభాగంలో. డొమెస్టిక్ అంటే ఒక భూభాగం, టెరిటరీలో. సో ఒక సంవత్సరంలో ఒక భూభాగంలో ఉత్పత్తి అయిన, ప్రొడ్యూస్ అయిన, ఇక్కడ ఉత్పత్తి ఏమవుతాయండి? జనరల్గా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి మన దేశంలో అంటే వస్తు సేవలు ప్రొడ్యూస్ అవుతాయి. వస్తువులు మరియు సేవలు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి తయారవుతాయి. గూడ్స్ అంటే ఏంటి? వాళ్ళు పెన్ అవ్వనివ్వండి, మనకి ఫోన్ అవ్వనివ్వండి, ఇవన్నీ వస్తువులు కదా, వస్తువులు తయారవుతాయి కదా. సో వస్తువులు. సేవలు అంటే ఏంటి? వస్తువు అంటే మనకి డైరెక్ట్గా కళ్ళకి కనబడేది, మనం అది చూడగలము, తాకగలము అనేవి. సేవలు వచ్చేసరికి అవి మనం డైరెక్ట్గా చూడలేమన్నమాట. కాకపోతే అవి మన సమాజంలో ఒక ముఖ్యమైన కొన్ని మనకి బెనిఫిట్స్ అందిస్తాయి. వాటిని మనం చూడలేము కానీ అవి మనము అనుభవించగలుగుతాం. వాటిని మనం సర్వీసెస్ అంటాం. సర్వీసెస్ అంటే ఏమొస్తుంది? బ్యాంకింగ్ రంగం సర్వీస్ కింద వస్తుంది, ఇన్సూరెన్స్ రంగం సర్వీస్ కింద వస్తుంది, హాస్పిటల్స్ ఇవన్నీ సర్వీస్ రంగం, రెస్టారెంట్, హోటల్స్ ఇవన్నీ సేవా రంగం కింద వస్తాయి. ఓకేనండి. సో ఈ వస్తు సేవలు తయారవుతాయి ఒక సంవత్సరంలో. అంతేకాదు ఇప్పుడు ఒక సంవత్సరంలో వస్తు సేవలు తయారవుతాయి. అయితే ఈ వస్తు సేవలు ఏ పడితే వాడమన్నమాట. ఇక్కడ ఓన్లీ అంత్య వస్తు సేవలే వాడతాం. అంటే నేను మీకు అందుకే ఇందాక ఫైనల్ గూడ్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను. సో ఫైనల్ గూడ్స్ అండ్ ఫైనల్ సర్వీసెస్ మాత్రమే మనము క్యాలిక్యులేషన్లో వాడతాం. ఎందుకో నేను మీకు చెప్తా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లోనే మనం చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టైర్ వీళ్ళు 2000కి అమ్ముతున్నారు అనుకోండి. ఇక్కడ ఈ కార్ కంపెనీ వాళ్ళు కొని కార్ మనకు అమ్మినప్పుడు 5 లక్షలు పెట్టి కార్ మనకు అమ్మినప్పుడు ఆ 5 లక్షల్లో వీళ్ళ టైర్ వాల్యూని కూడా పెట్టి వీళ్ళు అమ్ముతారు కదండి. సో ఈ లెక్కలో మనం చూసినప్పుడు కార్ తయారైంది, కార్ యొక్క వాల్యూ 5 lakhs అని వేసుకుంటున్నాం అనుకోండి లెక్కల్లో. మళ్ళీ టైర్ ఇక్కడ తయారైంది, టైర్ వాల్యూ 2000 అని వేసుకున్నాం అనుకోండి లెక్కల్లో. ఇక్కడ తప్పు కదండి. ఎందుకంటే 5 లక్షల్లోనే కంపెనీ తను కొన్న 2000 మనీ కూడా యాడ్ చేసే కదా అమ్మేది వాళ్ళు. అందుకనే చెప్పి 5 lakhs పెట్టి మళ్ళీ 2K టైర్ సపరేట్గా వేస్తే ఇక్కడ టైర్ ఇంటర్మీడియట్ గూడ్ అయింది కదండి. ఇంటర్మీడియట్ గూడ్ కనుక మనం కలిపితే అది మనకి రాంగ్ ఫిగర్ ఇస్తుంది, బ్లోటెడ్ ఫిగర్, అంటే పెద్ద ఫిగర్ ఇచ్చేస్తుంది. వాస్తవంగా అంత లేదు ఆ ఫిగర్, అంత లేదు అంత ఆదాయం, కానీ బ్లోటెడ్గా ఇస్తుంది అనమాట. అందుకని డబల్ కౌంటింగ్ అంటాం దీన్నే మనం. డబల్ కౌంటింగ్ అయిపోతుంది కదండి. టైర్ అక్కడ కౌంట్ అవుతుంది, ఇక్కడ కౌంట్ అవుతుంది, కార్లో కూడా టైర్ వాల్యూ కౌంట్ అవుతుంది. అందుకని చెప్పి ఈ ప్రాబ్లం ఉంటుందని మనము ఇంటర్మీడియట్ గూడ్స్ని పరిగణించము, ఓన్లీ ఫైనల్ గూడ్స్ని మాత్రమే పరిగణిస్తాము. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో కనుక చూసుకున్నట్లయితే ఫైనల్ గూడ్స్ అండ్ ఫైనల్ సర్వీసెస్ అనేది మనము ఇక్కడ కన్సిడర్ చేస్తాము. అయితే ఈ ఫైనల్ గూడ్స్ అండ్ ఫైనల్ సర్వీసెస్ ఒక ప్రాంతంలో ఒక సంవత్సరంలో తయారైనాయి. అయితే వాటి యొక్క మార్కెట్ ధరలలో మనం చెప్తాము. సో మార్కెట్ ధరలు అంటే ఏంటండి? మార్కెట్లో మనకి ఎంతకు లభిస్తుందో అంతకి. మార్కెట్ ధరలు అంటే మనకి మార్కెట్లో దాని యొక్క వస్తువు యొక్క ప్రైస్ విలువ ఎంతకు లభిస్తుందో దాన్నే మనము మార్కెట్ ప్రైస్ అంటాం. ఆ మార్కెట్ ప్రైస్తో పోలుస్తాం. అంటే ఒక కార్ తయారు చేయడానికి 4 లక్షలు అయింది అనుకోండి, మన కార్ వాళ్ళు 5 లక్షలకు అమ్ముతున్నారు అనుకోండి, మనము ఆదాయం కలుపుతున్నప్పుడు మార్కెట్ ధరని కలుపుకుంటాం, మార్కెట్ ధరలో చెప్తామన్నమాట. కాబట్టి మార్కెట్ ధరల్లో చెప్తే దాన్ని జీడిపి అని అంటారు. ఇది డెఫినేషన్ అండి. సో జీడిపి ఈజ్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్, ఇంగ్లీష్లో చెప్తాను చూడండి, జీడిపి ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, టోటల్ వాల్యూ ఆఫ్ అని రాసుకోండి, total value of final goods and services produced
జనరల్గా ఇప్పుడు అన్ని దేశాలు కాబట్టి ఒక డొమెస్టిక్ ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక భూభాగంలో అంటే ఒక దేశంలో అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ టైం పీరియడ్ కూడా ఉంటుంది కదండి ఒక ఆర్థిక సంవత్సరంలో. కాబట్టి ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో ఒక సంవత్సరంలో ఒక దేశంలో అంత్య వస్తు సేవల యొక్క మొత్తం విలువని మనము జీడిపి అంటాము. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం ఉందనుకోండి, చిన్న దేశం, మన ఎగ్జాంపుల్ ఒక ఊహించుకోండి అంతే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక చిన్న దేశం ఉంది. ఈ చిన్న దేశంలో కేవలం 3 వస్తువులు పండుతాయి అన్నమాట. ఏంటి? యాపిల్స్, బైక్స్, ఫోన్స్ అనుకోండి. సో ఒక సంవత్సరం అంటే 2020 నుంచి 2021 ఈ సంవత్సరంలో ఈ దేశంలో యాపిల్స్ అనేవి 10 తయారైనాయి అనుకోండి. ఒక్కొక్క యాపిల్ ధర 10 రూపాయలు అనుకోండి. సో యాపిల్స్ 100 తయారైనాయి. 100 రూపాయలు విలువ గల యాపిల్స్ ఆ సంవత్సరంలో ఆ దేశంలో తయారైనాయి. నెక్స్ట్ బైక్స్ ఉన్నాయి. ఒక బైక్ 50,000 అనుకోండి. అట్లాంటివి 5 బైక్స్ తయారైనాయి అనుకోండి ఒక సంవత్సరంలో ఆ దేశంలో. వాల్యూ ఎంత అవుతుంది? 2,50,000 అవుతుంది. 2,50,000. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ తయారవుతాయి దేశంలో. మొబైల్ ఫోన్స్ ఒక్కొక్క ఫోన్ విలువ 10,000 అనుకోండి. అట్లాంటివి 10 తయారైనాయి ఒక సంవత్సరంలో ఈ దేశంలో. కాబట్టి వాటి విలువ 1,00,000 రూపాయలు అనమాట. అయితే ఫైనల్గా కస్టమర్స్ ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. ఇప్పుడు ఆ దేశం యొక్క జీడిపి ఎంత అంటే మనం ఏం చెప్పాలి అంటే 2,50,000, 3,50,000, 3,50,000 100 రూపాయలు అని మనం చెప్పాలి జీడిపి ఆ దేశానికి. సింపుల్గా చెప్పాలంటే అదే ఇప్పుడు మన భారతదేశం ఉంటే ఎన్ని వస్తువులు తయారైతాయండి? చాలా వస్తువులు తయారవుతుంటాయి మన భారతదేశం పరంగా చూసుకుంటే. మరి ఆ వస్తువు యొక్క ఫైనల్ గూడ్స్ అంటే ఎంత రఫ్గా ఎంత వస్తుంది అంటే దాదాపుగా 150 లక్షల కోట్ల వాల్యూ వస్తుందండి మన జీడిపి. 150 lakh crores ఇండియాది దాదాపుగా. సో ఒక సంవత్సరంలో దీని అర్థం ఏంటి? మన భారతదేశంలో ఇంత వాల్యూ ఉన్న వస్తు సేవలు ఉత్పత్తి అవుతున్నాయి అనేది అర్థం అన్నమాట జీడిపి అంటే. కాబట్టి జీడిపి క్లియర్ అయింది అనుకుంటున్నా అండి. సో జీడిపి ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ సింగిల్ ఇయర్, ఇన్ ఏ సింగిల్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ కాన్సెప్ట్స్ అనేది మనకు క్లియర్గా అర్థం అవ్వాలండి. అందుకు నేను మీకు అంటే క్లారిటీగా స్లోగా వెళ్ళి చెప్తున్నాను. ఇది ఓకే అంటే నెక్స్ట్కి మనం వెళ్ళొచ్చు అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓకే. ఎగ్జామ్లో ఎలా అడుగుతారో చెప్పరా అంటున్నారు దీప్తి గారు. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది బడ్జెట్ సర్వే చదువుతున్నప్పుడు జీడిపి వృద్ధి రేటు ఎంత అని అడుగుతుంటారు. అంటే ఈ పర్టికులర్ సంవత్సరం జీడిపి వృద్ధి రేటు ఎంత అని అడగడం జరిగింది. లేకపోతే ఈ డెఫినేషన్ ఇస్తారండి క్వశ్చన్లో. టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ అని చెప్పి ఏ జీడిపి, బి ఎన్డిపి, సి ఎన్ఎన్పి అట్లాగా అడుగుతుంటారు మనకు ఆప్షన్స్. సో ఆ విధంగా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ జీడిపి క్యాలిక్యులేషన్లో మనము ఏది కన్సిడర్ చేయము అని చెప్పి ఏబిసిడి అంటాడండి. జీడిపి క్యాలిక్యులేషన్లో మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వస్తు సేవలు విలువను తీసుకున్నాం కానీ ఇక్కడ ఎక్కడ తరుగుదల గురించి మాట్లాడలే కదండి. సో ఇక్కడ ఎక్కడ మనం తరుగుదల గురించి మాట్లాడలే. సో తరుగుదలని మనము జీడిపి క్యాలిక్యులేషన్లో మనం పరిగణించము. సో డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ని మనం జీడిపి లెక్కించినప్పుడు మనము పరిగణించము. అట్లాగా అడగచ్చు క్వశ్చన్. లేకపోతే ఎప్పుడన్నా ఇక్కడ ఈ ఫైనల్ దానిపైన జీడిపి క్యాలిక్యులేషన్లో వేటిని మాత్రమే ఉపయోగిస్తారు, ఫైనల్ గూడ్స్ని మాత్రమే, ఇంటర్మీడియట్ గూడ్స్ని మాత్రమే, రెండింటిని ఉపయోగిస్తారు అని ఆప్షన్స్ అడుగుతుంటాడు. కేవలం ఫైనల్ గూడ్స్ని మాత్రమే ఉపయోగించవచ్చు మనం. అందుకనే కాన్సెప్ట్ చదివితే వాళ్ళు క్వశ్చన్ ఎట్లాగానే అడగచ్చండి. సో మనం ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఒకవేళ క్లియర్గా రాసుకోవాలంటే ఇది రాసుకోవచ్చు. సో జీడిపి అనేది ఫైనల్ వాల్యూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, జాగ్రఫికల్ బౌండరీ ఉంటుంది అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉంటుంది. జనరల్గా ఈ సంవత్సరం అంటాం.
జీడిపి వృద్ధి రేటు అనేది మనం చెప్తుంటామంటే ఆ జీడిపి వృద్ధి రేటు అనేది ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి సూచించడానికి ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ అనమాట. ఒక దేశం బాగా ఆర్థికంగా మెరుగుపడుతుందా, ఎంత మెరుగుపడుతుంది అని చెప్పడానికి మనము జీడిపి గ్రోత్ రేట్తో చెప్తాం. జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏం లేదండి, ఇక్కడ నేను లైక్ ఆ తర్వాత చెప్దాం అనుకున్నా, బట్ ఓకే ఇక్కడ మీకు బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే చూద్దాం. ఈ దేశం ఉంది కదండి, చిన్న దేశం, ఇక్కడ 3,50,100 రూపాయలు వచ్చింది ఈ సంవత్సరంలో. నెక్స్ట్ ఇయర్ అదే దేశంలో ఏమైంది అంటే 2021-22 ఈ టైం పీరియడ్లో ఏమైందంటే ఇవే 3 వస్తువులు కాకపోతే ఎక్కువ తయారైనాయి. యాపిల్ ఇక్కడ కేవలం 10 మాత్రమే తయారైనాయి, ఈసారి 20 తయారైనాయి, ఇక్కడ 200. నెక్స్ట్ ఇక్కడ బైక్స్ 5 కాదు, ఇక్కడ బైక్స్ ఒక 7 తయారైనాయి అనుకోండి, అది 3,50,000. నెక్స్ట్ అదేవిధంగా మొబైల్ ఫోన్లు 10 కాదు 15 తయారైనాయి అనుకోండి, అప్పుడు మనకి 15 అప్పుడు ఎంత అవుతుందండి, 1,50,000 అవుతుంది. 1,50,000 ఇప్పుడు మొత్తం మనకి ఎంత అయింది, 5,02,00,000 అయింది మన ఈ సంవత్సరం యొక్క జీడిపి. సో పోయిన సంవత్సరం చూసుకుంటే 3,50,100 రూపాయలు, ఈ సంవత్సరం చూసుకుంటే 5,02,00,000 రూపాయలు అయింది. అంటే జీడిపి పోయిన సంవత్సరం మీద పెరిగిందా తగ్గిందా, పెరిగింది. ఎంత శాతం పెరిగింది అని చెప్పేది వృద్ధి రేటు. సింపుల్గా మీకు ఈ నెంబర్స్ కాకుండా సింపుల్గా చెప్పాలంటే 100 రూపాయలు ముందు ప్రీవియస్ ఇయర్ జీడిపి ఉంటే ఈ సంవత్సరం 107 రూపాయలు జీడిపి వచ్చింది అనుకోండి, అంటే ఎంత పెరిగినట్టు, 7% పెరిగినట్టు ఈ సంవత్సరం జీడిపి. దేంతో పోలిస్తే, ముందు సంవత్సరంతో పోలిస్తే. సో జీడిపిని ఎప్పుడు మనము ప్రీవియస్ ఇయర్తో పోలుస్తాము. ఆ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈసారి మనము ఎంత పెరిగింది అనేది మనము చెప్తాము వృద్ధి రేటు పరంగా. సో అది జీడిపి వృద్ధి రేట్ అంటే, ఆ జీడిపి వృద్ధి రేట్ ఎందుకు, దానివల్ల ఏం లాభం అంటే మనకు తెలుస్తుంది. ఓహో అమెరికా 4%లో వెళ్తుందా, చైనా 8%లో వెళ్తుందా, ఇండియా ఈసారి బాగా తగ్గిపోయింది 5.2% మాత్రమే వెళ్తుందా, ఎందుకు ఇండియాలో తగ్గింది, అట్లా విశ్లేషించడానికి మనం ఎట్లా వెళ్తున్నామో మనం అనాలిసిస్ చేసుకోవడం ముఖ్యం కదా. ఇప్పుడు మనం చదువుతున్నాము, సో మనం అది ఎంత అర్థమైంది, మనం ఎంత చదివాము ఈరోజు, సో అవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక దేశం కూడా ఆర్థికంగా వెళ్తుంది అంటే ఎంత శాతం వెళ్తుంది అనేది ఒక క్వాంటిటేటివ్గా చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికోసం ఈ జీడిపి వృద్ధి రేట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మొత్తం సేవలు మరియు విలువలనే మనము జీడిపి అంటాము. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ అంటే ఇక్కడ నికర, డొమెస్టిక్ అంటే దేశీయ, ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి. ఇది అన్నిటికీ సేమ్ ఉంది కదా సార్, జస్ట్ ఇక్కడ మారింది ఏంటి జీడిపికి ఎన్డిపికి. జీడిపిలో గ్రాస్ ఉంది అంటే అక్కడ స్థూల అనేది ఉంది, వేరాస్ ఎన్డిపిలో నెట్ అని ఉంది, నికర అని ఉంది. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టు కనబడుతుంది కదా ఇక్కడ మనకి. కాబట్టి మరి ఈ గ్రాస్కి నికరకి డిఫరెన్స్ ఏంటి సార్ అనేది క్వశ్చన్. సింపుల్ అండి, చాలా సింపుల్, ఏం లేదు. మనం ఇందాక ఏమన్నాము, జీడిపి క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు మనము తరుగుదల డిప్రిసియేషన్ అనేది మనము కన్సిడర్ చెయ్యలేదు అని మనం అనుకున్నాం కదా. అంటే మనం ఏమన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్లో చూసుకున్నా, ఇక్కడ 3,50,100 రూపాయలు మనకి అంత వాల్యూ ఉన్న వస్తు సేవలు తయారైన సంవత్సరం అని చూసుకున్నామే తప్ప, ఈ సంవత్సరంలో ఈ వస్తువులు తయారు చేయడానికి మరి మెషిన్లు కొంత తరుగుదలని మరి పొందుతాయి కదండి. మరి అట్లాంటప్పుడు ఆ మెషిన్ యొక్క తరుగుదలను తీసేస్తేనే కదా మనకు యాక్చువల్గా ఎంత మనం సంపాదించేమో తెలుస్తుంది. అందుకని చెప్పి ఒకవేళ ఇక్కడ ఒక 100 రూపాయల మెషిన్లు తరుగుదల అయ్యిందనుకోండి, అప్పుడు మన జీడిపి కేవలం 3,50,000 అని మాత్రమే చెప్పాలి. కానీ జీడిపిలో మనము ఈ తరుగుదలని కన్సిడరేషన్లో తెచ్చుకున్నామా, తెచ్చుకోలేదు. మరి అందుకనే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే చూడండి, మీరు జీడిపిని క్యాలిక్యులేట్ చేశారు, బాగుంది, అది మీ దేశంలో ఉన్న వస్తు సేవల విలువని తెలుపుతుంది, బాగుంది. కానీ మీరు ఒక సింపుల్ తరుగుదల డిప్రిసియేషన్ ఎట్లాగండి మరి చేయకుండా ఉంటారు, అది కూడా చూడాలి కదా. ఎందుకంటే అది చూడకుండా నాకు ఇంత వచ్చింది అని చెప్తే మరి అది కరెక్ట్ నెంబర్ కాదు కదా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అదే ఎన్డిపి. సో ఎన్డిపి అంటే ఏంటి, నికర అంటే ఏంటి, ఈ జీడిపి నుంచి సింపుల్గా ఆ సంవత్సరంలో తరుగుదల ఎంత ఉంది అనేది తరుగుదల తీసివేస్తే వచ్చేదే మనకి ఎన్డిపి. అంటే జీడిపి మైనస్ డిప్రిసియేషన్ చేస్తే వచ్చేదే మనకు ఎన్డిపి.
డిప్రిసియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారండి అని మీకు క్వశ్చన్ అడిగితే స్టాటిస్టిక్స్ వాళ్ళకి చెందిందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వస్తువుని తీసుకుంటారు. కార్ తీసుకుంటారు, కార్కి ఎంత లైఫ్ టైం ఉంటుందో ఒక యావరేజ్గా ఒక ఫిక్స్డ్ నెంబర్స్ ఉంటాయి అనమాట బుక్స్లో. సో కార్ కనుక మనం చూసుకున్నట్లయితే కార్కి వాళ్ళు 12 years ఇవ్వడం జరుగుతుంది. అదే మొబైల్ ఫోన్ చూసుకుంటే 5 years ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో 50,000 అంటే ఒక ఫోన్ తయారైంది అనుకోండి, 10,000 రూపాయలు అనుకోండి ఆ ఫోన్ యొక్క విలువ. దాని యొక్క లైఫ్ టైం 5 years కాబట్టి ఒక సంవత్సరంకి ఇది 2,000 రూపాయల వాల్యూని డిప్రిషియేట్ అయిపోతుందండి. ఆ విధంగా ప్రతి వస్తువు యొక్క తరుగుదల ఫ్యాక్టర్ని ఆ సంవత్సరంలో ఎంత అయి ఉండొచ్చు అని కనుక్కొని దానిని జీడిపి నుంచి తీసివేస్తే మనకి వచ్చేదే ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నికర దేశీయ ఉత్పత్తి. సచివాలయంకి ఎగ్జామ్కి యూజ్ అవుతాయని జ్యోతి గారు అడుగుతున్నారు. డెఫినెట్లీ అండి, ఇవి మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎప్పుడైనా కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, అడిగే క్వశ్చన్ మారుతుంటుంది, వాట్ ఎవర్ ఎగ్జామ్ ఇట్ ఈస్. సో ఏ ఎగ్జామ్ అయినా సరే అండి కాన్సెప్ట్ ఇంతే ఉంటుంది మనకి. ఎనీ ఎగ్జామ్కి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఒక్క ఎగ్జామ్ అని పర్టికులర్గా ఎప్పుడు మీరు పెట్టుకోకండి అండి. ఏ ఎగ్జామ్ అని ఇప్పుడు మీరు చూసుకుంటే అందులో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ ఈ మధ్యన చాలా చాలా డైనమిక్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్, అంటే చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎనీ ఎగ్జామ్ అని చూసుకుంటే మీరు. సో ఒక ఎగ్జామ్కే యూస్ఫుల్ అవుతుంది జనరల్ స్టడీస్, లేకపోతే ఒక ఎగ్జామ్కి ఇది చదవాలి అట్లా పెట్టుకోకండి. కాన్సెప్ట్ చదవాలి, అది ఏ ఎగ్జామ్ అన్నా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఒకటే రకంగా స్టాండర్డ్ అడుగుతున్నాడు అండి. ఏది చాలా ఈజీగా అడిగేసే ఎగ్జామ్స్ ఇప్పుడు ఏవి లేవన్నమాట. సో అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఎన్డిపి కూడా ఓకే కదండి కాన్సెప్ట్, సింపుల్. ఎప్పుడన్నా గ్రాస్ నుంచి నెట్, స్థూల నుంచి నికర రావాలి అంటే నికర ఈజ్ ఈక్వల్ టు స్థూల మైనస్ తరుగుదల. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ అండి, ఎన్టీపీసీకి కూడా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ. నెక్స్ట్, ఇప్పుడు మనం కొత్త కాన్సెప్ట్కి వెళ్దామండి. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. ఇప్పుడు మనం ఏమేమి చూసాము ఇప్పటి వరకు? జీడిపి చూసాము, ఎన్డిపి చూసాము. ఇప్పుడు ఈ జిఎన్పి అంటున్నాం ఇక్కడ. సో ఈ జిఎన్పికి జీడిపికి డిఫరెన్స్ ఏంటండి అంటే, జీడిపి వచ్చేసరికి ఇక్కడ డొమెస్టిక్ అని ఉంది, వేరేస్ జిఎన్పిలో మనకి నేషనల్ అని ఉంది. అంటే దేశీయ అంటే మనకు అక్కడ దేశీయ అంటాం డొమెస్టిక్ అంటే, ఇక్కడ జాతీయ అని ఉంది. ఇది తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నట్టు మనకి కనబడుతుంది యాజ్ ఫార్ యాజ్ ద వర్డింగ్స్ ఈస్ కన్సర్న్. ఇప్పుడు మనకి దేశీయ అంటే జనరల్గా ఏంటండి మీనింగ్? నేను మీకు జీడిపి చెప్పినప్పుడు ఏమని చెప్పాను? అది ఒక డొమెస్టిక్ కాన్సెప్ట్, అంటే భౌగోళిక పరంగా ఉంటుంది. అంటే ఒక దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది మనము ఇక్కడ కన్సిడర్ చేస్తాము. ఎంత ఒక దేశంలో ఎంత అనేది చెప్తే మనం దాన్ని జీడిపి అంటాం. కానీ ఇక్కడ ఏంటి, జాతీయ అని ఉంది. ఇది మన పౌరులకి సంబంధించిందండి, అంటే ఇండియన్స్ పౌరులకి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందో మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశం తీసుకున్నామే అనుకోండి, మన భారతదేశం తీసుకున్నాము. మన భారతదేశం కనుక మనం ఇట్లా తీసుకున్నట్లయితే భారతదేశంలో ఎవరు ఉంటారు? ఇండియన్స్ ఉంటారు, భారతీయులు ఉంటారు, ప్లస్ విదేశీయులు కూడా ఉంటారు కదండి, ఫారినర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మన భారతదేశంలో ఫ్యాక్టరీస్, కంపెనీస్ చాలా ఉంటాయి, దాంట్లో ఇండియన్స్ ఉంటాయి, ఫారినర్స్ ఉంటాయి. అయితే మన ఇండియన్స్ సంపాదిస్తున్నారు, ఫారినర్స్ కూడా సంపాదిస్తున్నారు. అయితే జీడిపిలో వీళ్ళిద్దరిది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. జీడిపిలో వాళ్ళు ఇండియన్ తయారు చేసాడా ఒక వస్తువుని, ఫారినర్ తయారు చేసాడా ఒక వస్తువుని అనేది చూడము, ఆ దేశంలో తయారైందా లేదా అనేది చూస్తాము జీడిపిలో. అంటే ఈ దేశంలో ఎవరన్నా అవనివ్వండి తయారైన వస్తువుల్ని మనము జీడిపిలోకి పరిగణించుకుంటాం. అయితే ఇక్కడ జిఎన్పికి వచ్చేసరికి ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, చూడండి బాబు, నాకు ప్రాంతం మీద నాకు అంటే ఒక భౌగోళిక పరంగా నాకు ఇంట్రెస్టెడ్ కాదు, నాది భారతదేశం. అంటే భారతీయులు, దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నట్టు వీళ్ళు జిఎన్పి ఏం చెప్తుందంటే,
నాకు భారతీయులు ముఖ్యమండి. మన భారతదేశంలో విదేశీయులు వచ్చి ఎంత సంపాదించేసి అంటే మనకేంటి గొప్ప? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశీయులు వచ్చి మన దగ్గర బాగా పెట్టుబడి చెప్పి బాగా వస్తు సేవల్ని తయారు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మన భారతదేశం యొక్క జీడిపి చాలా పెద్దదిగా కనబడుతుంది. కానీ మన జీడిపి చాలా పెద్దగా కనబడడానికి అందులో ముఖ్యమైన కారణం అక్కడ ఫారినర్స్ కదా. మరి మన భారతీయులకు అందులో ఏమొచ్చినట్టు? అందుకనే నాకు ఈ జీడిపి కాన్సెప్ట్ నచ్చలేదు. అంటే జిఎన్పి చెప్తుంటుంది అనమాట ఇట్లా. అందుకే నాకు జీడిపి కాన్సెప్ట్ నచ్చలేదు, ఎందుకంటే అది కరెక్ట్ ఫిగర్ ఇవ్వట్లేదు. నాకు మన భారతీయులు ఎంత తయారు చేస్తున్నారు వస్తు సేవలు ఒక సంవత్సరంలో అనేదే కావాలి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ద ఇండియన్స్ అంటారు జిఎన్పి. సో జిఎన్పి ఏం చెప్తుంది? నా భారతదేశంలో వస్తు సేవల్ని కేవలం భారతీయులు ఏ వస్తు సేవలు తయారు చేస్తున్నారో వాటిని మాత్రమే నాకు చెప్పండి, ఫారినర్స్ది దాని నుంచి తీసివేసేయండి అంటది. మరి అట్లా అనుకుంటే వేరే దేశాలలో మన భారతీయులు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు భారతీయులే కదండి. ఇక్కడ మరి వాళ్ళు ఎంతో కొంత సంవత్సరానికి వస్తు సేవలను తయారు చేస్తుంటారు కదా. జిఎన్పి ఏమంటుంది? నాకు భారతీయుల గురించి కావాలండి. వాళ్ళు ఇండియాలో ఉంటే ఏంటి, అమెరికాలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి నాకు అనవసరం. నాకు కేవలం భారతీయులు ఎంత వస్తు సేవలు తయారు చేస్తున్నారో ఒక సంవత్సరంలో కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి మనము? మన ఇండియాలో భారతీయులది కలుపుకుంటాము, అనుకున్నది I1 అనుకోండి. ప్లస్ మన ఇండియాలో ఫారినర్స్ ఉన్నారు కదా, వాళ్ళది తీసివేస్తాం దీని నుంచి. ప్లస్ మన ఇండియన్స్ ఫారినర్స్లో ఉంటారు కదండి, విదేశీయుల్లో భారతీయులు ఉంటారు కదా, వాళ్ళ I2 అనుకోండి. వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తు సేవలను కూడా మనం కలుపుకుంటాము. కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏంటి మనకి? మన భారతీయులు మన దేశంలో తయారు చేసింది, మన భారతీయులు విదేశాల్లో తయారు చేసింది, మన భారతదేశంలో విదేశీయులు తయారు చేసింది, వాటి నుంచి తీసేస్తామన్నమాట. దాని నుంచి అట్లా ఆ నెంబర్ చెప్పేది జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. ఇప్పుడు జిఎన్పి మరి రావాలి అంటే ఏం చేయాలండి? ఫార్ములా ఏంటి అంటే సింపుల్ అండి. జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్తామంటే జీడిపి ప్లస్ I మైనస్ ఎఫ్ అని అంటాము. ఇక్కడ I అంటే ఏమిటి అంటే మన భారతీయులు విదేశాలలో ఉంటారు కదండి కొంతమంది, విదేశాలలో ఉన్న భారతీయులు సంపాదించింది, ఇండియన్స్ ఎర్న్డ్ ఇన్ ఫారిన్. I అంటే. ఎఫ్ అంటే ఏమిటి? మన భారతదేశంలో ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళది తీసివేసేయాలి, అందుకే మైనస్. ఫారినర్స్ ఎర్న్డ్ ఇన్ ఇండియా. ఫారినర్స్ ఎర్న్ ఇన్ ఇండియా అనేది తీసివేస్తాం. ఇప్పుడు మనకు వచ్చిన మొత్తం జీడిపిలో ఇండియన్స్ బయట ఉన్న వాళ్ళతో కలుపుతాము, ఫారినర్స్ మన భారతదేశంలో తయారు చేసింది తీసేస్తాం. అది చేస్తే వచ్చేది జిఎన్పి, స్థూల జాతీయ ఉత్పత్తి. మీకు నేను మళ్ళీ మన బేసిక్ ఎగ్జాంపుల్కి వెళ్తానండి. ఈ ఎగ్జాంపుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ఉన్నదే, ఈ ఫోన్ చైనా ఫోన్ అనమాట, చైనా ఫోన్ కంపెనీ. సో ఈ చైనా ఫోన్ తయారు చేస్తుంది. అయితే ఇక్కడ జిఎన్పి ఏమంటుంది? బాబు నువ్వు ఇవన్నీ చెప్పావు బాగుంది, అందులో ఇది ఏదైతే ఉందో ₹1,00,000 అది మన భారతీయుడు కాదు తయారు చేసింది, అది చైనా వాడు తయారు చేసింది. మరి నువ్వు ఎందుకు కలిపి నీ ఆదాయంలో చెప్పుకుంటున్నావు? అతనికి వచ్చిన ₹1,00,000 అతను ఇండియాలోనే పెడతాడని గ్యారెంటీ ఏంది? అతను చైనాకు పట్టుకెళ్ళి అక్కడ ఏదైనా ఆ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. సో ఇది కరెక్ట్ ఫిగర్ ఇవ్వట్లేదు, ఇది ఎందుకు నువ్వు కలుపుతున్నావు అంట జిఎన్పి. సరే బాబు, అట్లయితే నువ్వు కలపకుండా నీ విలువ చెప్పుకో అన్నప్పుడు జిఎన్పి ఏం చేస్తుంది? ఎస్, ఇది భారతీయులే అనమాట తయారు చేసింది. ఎంత? ఇది ₹100, ఇది 250. సో 2,50,100. అయితే మనకు విదేశాల్లో కూడా, ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు విదేశాల్లో కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి వాళ్ళు ₹1,00,000 తయారు చేస్తున్నారు అనుకోండి, వస్తు సేవల విలువ సంవత్సరానికి. సో దాన్ని మళ్ళీ కలుపుతాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే వాళ్ళకు 50,000 చేస్తున్నారు అనుకోండి, పోనీ 50,000 చేస్తున్నారు, మళ్ళీ సేమ్ నెంబర్ అవుతుంది. అందుకని వాళ్ళకి 50,000 తయారు చేస్తున్నారు. అప్పుడు ఎంత అయింది? 250, 100 + 50 అంటే ₹3,100,000 అవుతుంది. ఇది ఏమవుతుంది? జిఎన్పి అవుతుంది. ఇక్కడ ఏం చేసాం జిఎన్పిలో? మన దేశంలో మన మొత్తం జీడిపి ఉంది కదా, మొత్తం జీడిపి 350, 100, ఇది మొత్తం జీడిపి. ఈ 350 దీని నుంచి ఏం చేసాము? మన ఫారినర్స్లో మన ఇండియన్స్ ఉన్నారే 50,000, వాళ్ళది కలిపాం. దాంతోపాటు ఏం చేసాం మనం? వాళ్ళది కలిపి ఈ దేశంలో ఉన్న విదేశీయులు సంపాదించింది తీసాం. ఈ దేశంలో విదేశీయులు సంపాదించింది ఎంత? 1,00,000 తీసేసాం.
సో దాని నుంచి వచ్చిందే మనకి జిఎన్పి. జిఎన్పి జీడిపి డిఫరెన్స్ అంటున్నారంటే అదేనండి ఇక్కడ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది కేవలం ఒక భూభాగం గురించి మాట్లాడుతుంది. జిఎన్పి చూసుకుంటే ఇది ఒక నేషన్ యొక్క సిటిజన్స్ గురించి, పౌరుల గురించి మాట్లాడుతుంది. జీడిపి కనుక చూసుకుంటే మనము ఆ దేశంలో ఇండియన్స్ అవనివ్వండి, ఫారినర్స్ అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, ఆ దేశంలో తయారైనది గురించి చెప్పేదే జీడిపి. వేరే దేశం ఒక భూభాగం కాకుండా ఒక దేశం యొక్క పౌరులు ఎక్కడున్నా వాళ్ళు మాత్రమే సంపాదించింది తెలిపేదే జిఎన్పి అండి. డిఫరెన్స్ అని అడిగారు, వసుంధర గారు అడిగారు, ఇదే డిఫరెన్స్ అండి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ I-F ఉంది చూడండి, అంటే మన అబ్రాడ్లో ఉంటున్న ఇండియన్స్ సంపాదించింది మైనస్ ఫారినర్స్ మన దేశంలో సంపాదించింది తీసివేస్తే ఉంది కదా I-F. దీన్నే మనము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాము. ఇది మీరు ఎగ్జామ్లో చూస్తే కాన్సెప్ట్ తెలిస్తే ఓహో సింపుల్ ఇంతేనా అనిపిస్తుంది అనమాట. అదే తెలియకుండా కాన్సెప్ట్ క్లారిటీ లేనప్పుడు I-F చూసి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ గురించి పాయింట్ కనబడింది అనుకోండి ఎగ్జామ్లో, నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఇన్కమ్ అబ్రాడ్, ఎకానమీ, అన్ని కొత్త టర్మ్స్ ఉంటాయి అట్లా అనిపిస్తుంది. బట్ సింపుల్ ఏం లేదు, ఈ I-Fనే మనము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని అంటాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దీని గురించి అండి మనం మాట్లాడేది, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, NFIA. తెలుగులో దీన్ని మనము నికర విదేశీ కారకం ఆదాయం, నికర విదేశీ కారక ఆదాయం అంటాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అయితే ఇక్కడ చూడండి, దీని గురించి నేను చెప్తాను మీకు. ఆల్రెడీ క్వశ్చన్స్లో అడిగిన బిట్సే నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వెండర్స్ జిఎన్పి ఈజ్ గ్రేటర్ దాన్ జీడిపి అని క్వశ్చన్ అనమాట. సో జిఎన్పి కన్నా జీడిపి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? సో ఈ నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి మీరు ఒకసారి అనుకోండి, లైక్ ఎప్పుడు ఉండొచ్చు అని ఒకసారి పదును పెట్టండి మెదడుకి. ఆలోచించండి. సో ఎప్పుడు ఉండొచ్చు జిఎన్పి గ్రేటర్ దాన్ జీడిపి? ఏమన్నా ఐడియాస్ వస్తున్నాయా? లైక్ ఓకే, సో ఇక్కడ చూడండి నేను చెప్తా. మనం ఏమని చదివాము? విదేశీ పెట్టుబడి ఎక్కువగా ఉన్నప్పుడు అని శిరీష రాణి గారు అన్నారండి. NFIA నెగిటివ్, ఫారిన్ ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు అని కృష్ణ గారు అన్నారు. శిరీష ఇండియన్స్ జీడిపి మోర్, ఎఫ్ ఇన్కమ్ లో ఉన్నప్పుడు లక్ష్మీ ప్రసన్న. అవినాష్ ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు, జిఎన్పి ఇంక్రీజ్ అయినప్పుడు. ఆల్వేస్ అంటున్నారు జల్సు దోరా మద్దు. ఫారిన్ ఇండియన్ ఇన్కమ్ మోర్ దాన్ జీడిపి అంటున్నారు రవీందర్ గారు. NFIA మోర్. ఓకే ఫైన్ అండి, అట్లా మీరు ఆలోచించాలన్నమాట. సో అట్లా ఎప్పుడైతే ఆలోచిస్తుంటారో కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా మన బ్రెయిన్లోకి వెళ్తుంది ఎప్పుడన్నా. ఇప్పుడు అందుకనే మీకు నేను ఆలోచించండి అని చెప్పి ఈ క్వశ్చన్ ఇచ్చి, ఇవన్నీ ఆలోచింపజేసే క్వశ్చన్స్. సింపుల్గా మనకి బాబర్ తర్వాత వచ్చిన రాజు ఎవరు అంటే హుమాయూన్, అది గుర్తుపెట్టుకొని మనం పెట్టే క్వశ్చన్స్ అనమాట ఇట్లాంటివి. ఇదేమంటే ఆలోచింపజేసే క్వశ్చన్స్. సో ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి, మనం ఏమని చదివాము? జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా, జీడిపి ప్లస్ I-F అని మనం అనుకున్నాం కదా. దీన్నే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనుకుంటాం. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫార్ములా కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏమడుగుతున్నాడు? జిఎన్పి జీడిపి కన్నా ఎక్కువ ఉన్నది అంటున్నాడు. అంటే ఈ జీడిపిని ఇటు తీసుకెళ్లారనుకోండి ఫార్ములాలో, జిఎన్పి మైనస్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు I-F అవుతుంది కదా.
అయితే ఈ జిఎన్పి జీడిపి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి జిఎన్పి మైనస్ జీడిపి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అండి? పాజిటివ్ ఉంటుంది. అంటే ఇది పాజిటివ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఐ మైనస్ ఎఫ్ అనేది పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 0. సో ఐ మైనస్ ఎఫ్ ఏంటి? గ్రేటర్ దెన్ 0 ఉన్నట్టు. ఎఫ్ నట్టు తీసుకెళ్తే ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్. ఐ గ్రేటర్ దెన్ ఎఫ్ ఉన్నప్పుడు మనకి జిఎన్పి జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఆన్సర్ అండి. ఇక్కడ ఐ అంటే ఏమిటి? ఐ అంటే ఇండియన్స్ ఎర్న్డ్ ఇన్ ఫారిన్, ఇండియన్స్ ఎర్న్డ్ అబ్రాడ్ ఆర్ ఇండియన్స్ ఎర్న్డ్ ఇన్ ఫారిన్. విదేశాలలో భారతీయులు సంపాదించిన విలువ. ఎఫ్ వచ్చేసరికి విదేశీయులు మన దేశంలో, ఎన్ఎఫ్ఐఏ వాల్యూ మోర్ అండి. అదే ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఆప్షన్స్లో ఎన్ఎఫ్ఐఏ అనేది పాజిటివ్ లేకపోతే మోర్ గ్రేటర్ దెన్ 0 అట్లాగా అడగచ్చు. బి వచ్చేసరికి ఐ గ్రేటర్ దెన్ ఎఫ్ అట్లాగా ఇవ్వచ్చు. సో ఆప్షన్స్ దాన్ని బట్టి మీరు ఈ ఫార్ములా నుంచి డిరైవ్ చేసుకొని పెట్టాలి. అయితే ఎఫ్ అంటే ఫారినర్స్ ఎర్న్డ్ ఇన్ ఇండియా. సో మనం ఇందాక తీసుకున్న బేసిక్ సింపుల్ ఎగ్జామ్కి వెళ్దామంటే అక్కడ జిఎన్పి ఎక్కువ ఉందా జీడిపి ఎక్కువ ఉందా? ఈ దేశంలో మనం చూసుకున్నట్లయితే జీడిపి 350 ఉంది. జిఎన్పి చూసుకుంటే 3,100,000 రూపాయలు ఉంది. ఇది 3,100,000 రూపాయలు 350. ఇక్కడ జీడిపి ఎక్కువ ఉంది జిఎన్పి కన్నా. జీడిపి ఎక్కువ ఉంది జిఎన్పి కన్నా. ఎందుకు అంటే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఫారిన్లో మన ఈ దేశంకి సంబంధించిన సంపాదిస్తున్నది ఎంత? 50,000. వేరాస్ ఈ దేశంలో ఫారినర్స్ విదేశీయులు సంపాదిస్తుంది ఎంత? 1,00,000 రూపాయలు. ఇక్కడ ఈ దేశం పరంగా మనం మాట్లాడితే ఆ దేశంలో విదేశీయులు సంపాదించింది ఎక్కువ ఉంది. ఈ దేశస్తులు ఫారిన్లో సంపాదించిన కన్నా విదేశీయులు ఈ దేశంలో సంపాదిస్తుంది ఎక్కువ ఉండడం వలన ఈ దేశం యొక్క జీడిపి అనేది జిఎన్పి కన్నా ఎక్కువ ఉంది. ఒకవేళ ఆపోజిట్ రకంగా ఉందనుకోండి, అంటే వీళ్ళు 2 లక్షలు, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు బయట 2 లక్షలు తయారు చేస్తున్నారు అనుకోండి విదేశాల్లో, అప్పుడు ఏమవుతుంది? ఈ దేశం యొక్క జీడిపి అనేది జిఎన్పి కన్నా తక్కువ ఉంటుంది. అది కాన్సెప్ట్ అండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు క్లియర్ కదండి. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది జిఎన్పి జీడిపి కన్నా అంటే ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ ఉన్నప్పుడు కానీ చెప్పచ్చు, లేకపోతే ఇండియన్స్ ఫారిన్లో ఎర్న్డ్ అనేది ఎక్కువ, ఫారినర్స్ ఎర్న్డ్ ఇన్ ఇండియా కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ మీకు అడుగుతాను, చెప్పండి. ఇదిగోండి ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ ఇది జిఎన్పి జీడిపి కన్నా తక్కువ ఎప్పుడు ఉంటుంది? సేమ్ ఇందాక ఫార్ములానే వేసుకోండి. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఐ మైనస్ ఎఫ్. సో జిఎన్పి జీడిపి కన్నా తక్కువ అంటున్నాడు. జీడిపిని అటు తీసుకురండి. జిఎన్పి మైనస్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఎఫ్. సో జిఎన్పి జీడిపి కన్నా తక్కువ కాబట్టి జిఎన్పి మైనస్ జీడిపి ఎంత అవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఐ మైనస్ ఎఫ్ అనేది నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అంటే దాని అర్థం ఏంటి? ఐ మైనస్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ 0, అంటే ఐ లెస్ దాన్ ఎఫ్. సో ఎప్పుడైతే మన భారతదేశానికి చెందిన వారు ఇండియన్స్ ఫారిన్లో సంపాదించింది విదేశీయులు మన దేశంలో సంపాదిస్తున్న దానికంటే తక్కువగా ఉంటే అప్పుడు జిఎన్పి అనేది జీడిపి కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎప్పుడు అంటే సింపుల్. ఇదే కేసులో జిఎన్పి జీడిపి ఒకటే కాబట్టి జిఎన్పి మైనస్ జీడిపి 0 అవుతుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఎఫ్. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనే సందర్భంలో మనకి జిఎన్పి జీడిపి ఒకటే అవుతుంది. అంటే విదేశాలలో మన భారతీయులు సంపాదిస్తుంది ఈజ్ ఈక్వల్ టు విదేశీయులు మన భారతదేశంలో సంపాదిస్తుంది సేమ్ ఉంటే ఆ పరిస్థితిలో మనకి జీడిపి అనేది ఈక్వల్ టు జిఎన్పి అనేది అవుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అనుకుంటుంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనము. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు మనము జీడిపి ఎన్డిపి చూసాం, ఇక్కడ జిఎన్పి చూసాం కదా. నెక్స్ట్ ఎన్ఎన్పి అని కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఎన్ఎన్పి అని ఉంటుందండి మనకి ఇంకో కాన్సెప్ట్. అది ఇక్కడ ఇస్తున్నా చూడండి. నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి. ఏం లేదండి, సింపుల్.
జిఎన్పి ఎన్ఎన్పి పరంగా మాట్లాడితే గ్రాస్ నుంచి నెట్కి రావాలంటే ఏం చేయాలంటే ఎవరైనా ఫాస్ట్గా చెప్తారా? మనం ఆల్రెడీ చూసాం జీడిపి జిఎన్పికి ఏం చేసాము అని, జీడిపి ఎన్డిపికి. సో ఎప్పుడన్నా జీడిపి నుంచి ఎన్డిపి రావాలంటే, జీ నుంచి ఎన్కి రావాలంటే, గ్రాస్ నుంచి స్థూల నుంచి నికరకి రావాలంటే మనం ఏం చేయాలి? ఎవరన్నా చెప్తారా? సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎన్ఎన్పి అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం కాన్సెప్ట్ చదువుతున్న కాన్సెప్ట్. వెరీ గుడ్ అంటే లైక్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది రేష్మా షేక్ లక్ష్మణ్ అంతా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎప్పుడన్నా మనకి ఎన్ఎన్పి కావాలంటే సింపుల్, మనం జిఎన్పి చూసినప్పుడు మనం ఏం చేసామండి, తరుగుదల గురించి ఇక్కడ మాట్లాడామో. ఎప్పుడు గ్రాస్ స్థూలలో మనం తరుగుదలని పరిగణించము. సో ఆ స్థూల నుంచి మనము తరుగుదలని పరిగణించుకొని స్థూల నుంచి ఆ తరుగుదలని తీసివేస్తే వచ్చేదే మనకి నికర, అంటే గ్రాస్ నుంచి డిప్రిసియేషన్ తీసివేస్తే మనకు వచ్చేది నెట్. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిసియేషన్. వెరీ గుడ్ అండి, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. సో ఇదే అండి క్వశ్చన్స్ ఇట్లాగే అడుగుతాడు. సో ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి నుంచి ఏది తీసేస్తే మనకి ఎన్ఎన్పి వస్తుంది? ఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎవ్రీడే, డిప్రిసియేషన్ ఏ వస్తుంటాడు ఆప్షన్స్. సో ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. సో మనకి ఇవన్నీ క్లియర్ కదండి, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇవన్నీ. నెక్స్ట్ మనము నెట్ ఫ్యాక్టర్ ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కూడా క్లియర్ కదా, ఎన్ఐఎఫ్ఏ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామండి. ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్, ఇది కూడా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ అంటే, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తికారక దృష్ట్యా ధర, మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధర. సో దీన్ని నేను మీకు చెప్తా చూడండి. మనకి ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టరీ అండి, దాని మీనింగ్ ఫ్యాక్టరీ గేట్ లోపల అని దాని అర్థము. అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఇది ఒక ఫ్యాక్టరీ అనమాట. మనకి ఇక్కడ ఏవో పెద్ద మెషిన్స్ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీలో మనం ఏం తయారవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి తీసుకోండి, పెన్ అనుకోండి, సింపుల్గా చెప్పుకోవడానికి ఒక పెన్ తయారవుతున్నాయి ఈ ఫ్యాక్టరీస్లో. పెద్ద కంపెనీ అనుకోండి, సెల్లోనే ఏదో పెన్స్ అనేవి తయారవుతున్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీకి ఒక వస్తువుని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి? ఒక ఫ్యాక్టరీ నిర్మించి ఒక వస్తువుని తయారు చేయాలంటే వాటికి కావాల్సినవి ఏంటి ఒక ఫ్యాక్టరీకి అంటే, ల్యాండ్ ఫస్ట్ కావాలండి, భూమి కావాలి కదా ఫ్యాక్టరీ నడవాలి అంటే భూమిపైనే కదా వాళ్ళు పెట్టేది ఫ్యాక్టరీని. సో ల్యాండ్, నెక్స్ట్ ల్యాండ్ ఉంది, ఫ్యాక్టరీ కట్టేసాము, తర్వాత మనుషులు లేకపోతే ఇంకా ఫ్యాక్టరీ ఏం నడుస్తుందండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే లేబర్ కావాలి. నెక్స్ట్ ల్యాండ్ ఉంది, లేబర్ ఉంది, బాగుంది. ఇప్పుడు మరి మా ఫ్యాక్టరీని ముందుకు నడపాలి అంటే కాస్త డబ్బు ఉండాలి కదా, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి కోసమన్నా, రా మెటీరియల్స్ ముడి పదార్థాలు తెచ్చుకోవడం కోసమన్నా, అన్నిటి కోసం ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలన్న వాటన్నిటి కోసం మనకు మూలధనం అంటే క్యాపిటల్ ఉండాలన్నమాట, డబ్బు ఉండాలి. ప్లస్ దీంతో పాటు మనకి ఏంటి ఉండాలి, దాంట్లో వర్క్ చేసినప్పుడు మేనేజ్ చేయడానికి ఆ మేనేజ్మెంట్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ సంస్థ ఉండాలి కదా. ఇప్పుడు సెల్లో అనేది ఒక సంస్థ. సింపుల్గా మనం ఒక ఫ్యాక్టరీ కట్టేసి మెషిన్లు పెట్టేసి మనము లేబర్ని హైర్ చేసుకొని మూలధనం ఇస్తే అవ్వదు కదా, వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి, అదంతా ఫ్యాక్టరీ కరెక్ట్గా నిర్వహించడానికి ఒక మేనేజ్మెంట్, ఒక సంస్థ ఉండాలి, ఆర్గనైజేషన్ అనేది ఉండాలి కదా. అంటే దీనికి ఒక చైర్మన్, హెడ్ అనో లేకపోతే మేనేజర్స్ అని అట్లా ఉండాలి కదా. సో ఈ 4 ఉండాలన్నమాట. ఈ 4 నుంచే మనకి ఫ్యాక్టరీలో వస్తువులు అనేది తయారవుతుంటుంది. ల్యాండ్కి వీళ్ళు చెల్లించాల్సింది ఏంటండి అంటే, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఒక ల్యాండ్ తీసుకోవాలి అంటే ల్యాండ్ అద్దెకు తీసుకున్నారు అనుకోండి, ల్యాండ్కి వాళ్ళు రెంట్ చెల్లించాలి. ఫ్యాక్టరీ వాళ్ళు లేబర్ని పెట్టుకున్నారు అంటే లేబర్కి వాళ్ళు ఏమి ఇవ్వాలి, వేజెస్ ఇవ్వాలి. సో క్యాపిటల్ మూలధనం ఉంటుంది కదండి వాళ్ళకి, ఆర్గనైజేషన్ వాళ్ళకు వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అయితే క్యాపిటల్ పెట్టుబడి అనేది జనరల్గా వీళ్ళకి బ్యాంక్స్ నుంచి అన్నా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్నా అప్పులుగా తీసుకుంటారు కదండి. మరి అప్పులు ఊరికినే రావు కదా, వడ్డీతో వస్తాయి కదా. సో క్యాపిటల్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది. ఆర్గనైజేషన్కి ఏమొస్తుంది ప్రతిఫలం అంటే ప్రాఫిట్ వస్తుంది. దాంట్లో వీళ్ళు దాని ద్వారానే ఇవన్నీ వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. సో ఒక సంస్థకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు దీన్ని. అంటే ఏదన్నా ఒక ఉత్పత్తి చేయాలంటే దానికి అవన్నీ అవసరం అన్నమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. వేజెస్ అన్న శాలరీ అని ఒకటేనండి.
సో వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. సో ఒక వస్తువు తయారవ్వాలంటే ఈ ఖర్చులన్నీ కలుపుకొని ఒక వస్తువు తయారవుతుంది. అంటే ఒక పెన్ను ఫ్యాక్టరీలో ఎంత ధరకి తయారవుతుంది అనేది చెప్పేదే ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. ఒక వస్తువు కర్మాగారంలో, ఫ్యాక్టరీలో, ఇండస్ట్రీలో తయారవడానికి ఎంత ఖర్చు అవుతుందో దానిని మనము ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము, అంటే ఉత్పత్తికారక దృష్ట్యా ధర అంటాము. ఇప్పుడు ఈ పెన్ ఉందంటే ఈ పెన్నుకి రా మెటీరియల్ ప్లాస్టిక్, ఇంక్, రబ్బర్ అవన్నీ మనకి కలిపి ఒక 3 రూపాయలు అవుతుంది అనుకోండి ఒక పెన్ తయారు చేయడానికి, అంటే వీటికి రా మెటీరియల్స్కి. మరి మెషిన్స్ వాటి యొక్క ఎలక్ట్రిసిటీ అవన్నీ కలుపుకొని ఒక 2 రూపాయలు వేసుకుందామండి. మరి అక్కడ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ జీతాలు అవన్నీ చూసుకొని ఒక పెన్ తయారవడానికి, అంటే ఒక ఈ పెన్ తయారవడానికి ఎంత వేసుకుంటే ఆ భాగం కనుక చూసుకున్నట్లయితే మనము ఇది ఒక రూపాయి పడుతుంది అనుకోండి. నెక్స్ట్ అక్కడ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి వీళ్ళు అద్దెకి తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఇది రెంట్ కట్టాలి, అదొక రూపాయి అనుకోండి. సో అన్నిటి పరంగా ఒక పెన్ను తయారవడానికి ఆ కంపెనీకి మనకి 6 రూపాయలు అవుతుంది అనుకోండి, 7 రూపాయలు అవుతుంది అనుకోండి. ఒక పెన్ను తయారవడానికి ఒక కంపెనీకి 7 రూపాయలు అవుతుంది ఫ్యాక్టరీలో. ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది, మనకి ఫ్యాక్టరీలో ఉంచుకోదు కదా, ఎక్కడికి తీసుకెళ్తుంది, మార్కెట్లోకి తీసుకువెళ్ళి అమ్ముద్ది. మార్కెట్లో 7 రూపాయలకి తీసుకెళ్ళి అమ్ముతుందా అండి? ఆబ్వియస్లీ నో, వేరే రేటుకి అమ్ముద్ది. మరి ఏంటి కలుపుతారు ఆ 7 రూపాయలకి అంటే, ఫస్ట్ ఏం కలుపుతారంటే 7 రూపాయలకి ప్రతి వస్తువు పైన మనకి ట్యాక్స్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇతను ఈ పెన్ను తయారు చేసినప్పుడు 7 రూపాయలకి ఇతను 2 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అతనికి వచ్చిన డబ్బుల్లో కాదండి, ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అని ఉంటుంది. అంటే ఇప్పుడు అది తీసేసి జిఎస్టీ చేశారనుకోండి, జనరల్గా ఏదైనా ఒక వస్తువు తయారైనప్పుడు ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. ఇప్పుడు అది జిఎస్టీ అయింది, జిఎస్టీ కట్టాలి ఒక వస్తువు తయారు చేసినప్పుడు. అతనికి వచ్చిన డబ్బుల్లో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కట్టాలి, అది వేరే అండి. ట్యాక్స్లో మనం మాట్లాడుతాం దీని గురించి క్లియర్గా ట్యాక్స్ టాపిక్లో. ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ యొక్క ఓనర్ ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఆ వస్తువుని ఉత్పత్తి చేశాడు కాబట్టి ఉత్పత్తి పన్ను ఉంటుందండి, ఎక్సైజ్ డ్యూటీ అంటాం ఇప్పుడు జిఎస్టీ. అతనికి మొత్తం మీద లాభం మీద కొంత వచ్చిన డబ్బులు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అది వేరు. కాబట్టి ఇతను పెన్ను తయారు చేసాడు, ఇతను పెన్ను తయారు చేసినందుకు ఇతను ఒక 2 రూపాయలు కట్టాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 2 రూపాయలు ఇతను ఏం చేస్తాడు, ఈ పెన్ను పైన వేస్తాడు అనమాట. 7 రూపాయలు తయారు చేయడానికి అయింది, ఈ 2 రూపాయలు ట్యాక్స్. మరి ఊరికనే లాభం లేకుండా ఎవరు అమ్ముతారండి, అమ్మరు కదా. ఇతను ఏంది, నాకు అట్లీస్ట్ ఒక పెన్ను మీద నుంచి రూపాయి అన్న రావాలి బాబు, లేకపోతే నేను అమ్మను అని చెప్పి రూపాయి వేసుకున్నాడు ఇతను లాభం ఒక పెన్ను పైన, ఫ్యాక్టరీ ఓనర్. ఇతను రూపాయికి బయట అనేది ఇస్తున్నాడు. అంటే సింపుల్గా మనం మాట్లాడుకుంటే, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అవన్నీ అంటే మళ్ళీ పెద్దగా వెళ్తుంది, అది కూడా చెప్తాను నేను మీకు. సింపుల్గా మనం మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఇతను హోల్సేల్ ఒక మార్కెట్లో ఈ పెన్నుని 7 రూపాయలు తయారు చేయడానికి అయింది, 2 రూపాయలు ట్యాక్సెస్. ఈ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. ఎందుకు ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ చెప్తాను మీకు. 1 రూపాయి ఏమో అతని లాభం, 10 రూపాయలకి ఇతను ఇక్కడ అమ్ముతున్నాడు అనమాట. ఎక్కడ, మార్కెట్లో. ఈ మార్కెట్లో ఈ వస్తువు ఎంత ధరకి లభిస్తుందో దాన్ని మనము మార్కెట్ ప్రైస్ అంటాము, మార్కెట్ ధర అంటాము. ఓకేనండి. ఇప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్గా అంటున్నాను, అందుకే మీకు ఎక్సెప్షన్స్ ఉంటాయి. జనరల్గా మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టరీ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా, అయితే ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది కూడా మనం చూస్తాము. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని ఇంకొంచెం మనము ఫార్వర్డ్కి తీసుకెళ్తే, జనరల్గా ఒక ఫ్యాక్టరీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, 10 రూపాయలు కొన్నాడు ఫ్యాక్టరీ అతని దగ్గర. ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే హోల్సేల్ వాళ్ళకి ఇస్తాడు, ఇతను 11కి అమ్ముతాడు హోల్సేల్ వాళ్ళకి, రూపాయలు ఇతను లాభం వేసుకొని. ఈ హోల్సేల్ వాళ్ళు మన సూపర్ మార్కెట్, మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపులకి 12 రూపాయలకి అమ్ముతారు. ఈ కిరాణా షాప్ వాళ్ళు మనకి 13 రూపాయలకి ఎంతకో అమ్ముతారు పెన్నుని. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ధర అంటే జనరల్గా మనకు దొరికేది ఇట్లా వేసుకుంటామండి. మార్కెట్లో అంటే షాప్స్లో దొరికే ధరని మనము వేసుకుంటాం మార్కెట్ ధర కింద. ఇక్కడ మధ్యలో ఉన్న ఇంటర్మీడియటరీస్ వీళ్ళందరూ ఉన్నారు కానీ, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైల్ అంటాం. లాస్ట్కి వచ్చే మన బయట ఉన్న షాప్స్ని రీటైల్ షాప్స్ అంటాం. సో రీటైల్ ధర మనకి 13 ఉంటుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ అనేది వీళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచేసుకొని ఒకనొక స్టేజ్లో ఇక్కడ చాలా ఎక్కువ పెట్టేసుకుంటే సామాన్యులు ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి లాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందండి. దాన్నే మనం ఎంఆర్పి అంటాము. అంటే ఇది మీరు గవర్నమెంట్ అంటది, ఈ పెన్ ఉందనుకో దీనికి 15 రూపాయలు పెడుతుందండి.
ఈ పెన్నుని మీరు 15 రూపాయల కన్నా ఎక్కువ అమ్మడానికి వీలు లేదు అని. సో 15 మ్యాక్సిమం అనమాట అది. అయితే వీళ్ళు ఎంతకన్నా అమ్ముకోవచ్చు, 15 అనేది మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. అందుకని ఎప్పుడైనా ఏదైనా ఆన్లైన్లో ఏదైనా ఆఫర్స్ ప్రకటించినప్పుడు ఎంఆర్పి 16,000 ఉండి వీళ్ళు 7,000కే ఇస్తాము అంటే చాలా తక్కువకి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ అక్కడ యాక్చువల్లీ వాస్తవం ఏంటంటే అది ఎంఆర్పి అనమాట. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం వేసుకుంటారండి. మ్యాక్సిమం ఎంతకన్నా నువ్వు దాటి అమ్మకూడదు అంటున్నారు అంతే. కాబట్టి అక్కడ 7,000కి ఇస్తున్నారు అంటే చాలా తగ్గించినట్టు కాదు, ఎందుకంటే ఎంఆర్పీ అనేది చాలా హై ఫిగర్ ఉంటుందన్నమాట. అది నిర్ణయించి ఫిక్స్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ దాటి అమ్మకూడదు. ఎప్పుడన్నా ఎవరైనా వస్తువు ఏదైనా ఎంఆర్పీ కన్నా ఎక్కువ మీకు ఎవరైనా అమ్ముతున్నారు అనుకోండి, మీరు కంప్లైంట్ కూడా అంటే ఇవ్వచ్చు అనమాట. సో నో ప్రొడక్ట్ షుడ్ బి సోల్డ్ మోర్ దాన్ ఎంఆర్పీ. సో మీకు ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ అర్థమైంది అనుకుంటున్నా. ఒక ఫ్యాక్టరీ లోపల ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చుని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము. వేరేస్ మార్కెట్లో మనకు అదే వస్తువు ఏ ధరకు లభిస్తుందో దాన్ని మనము మార్కెట్ ప్రైస్ అంటాము. ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ ఇక్కడ నేను మీకు చెప్తాను, చూడండి. ఒక ఫార్ములాలో చెప్తాను ఫస్ట్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఇక్కడ మనం ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కానీ బయట మనకు జరిగే వాస్తవం ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఏంటి అంటే, సబ్సిడీ ఇస్తాను, మీరు తక్కువకి అమ్మండి ఆ వస్తువు, ఎందుకంటే ఆ వస్తువు జనరల్గా కామన్ మ్యాన్కి చాలా అవసరము. నేను దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆగండి. ఫెర్టిలైజర్స్ తీసుకుందాం, ఎరువులు. ఇది రైతులకి చాలా అవసరం, కానీ చాలా కాస్ట్లీ. అంత కాస్ట్లీ పెట్టి మరి వీరు కొనలేరు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే సబ్సిడీ ఇస్తుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూరియానో ఏదో ఒక ఫ్యాక్టరీ కంపెనీ ఉంది. ఇది ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అనమాట. ఈ ఫ్యాక్టరీ 1 kg ఫెర్టిలైజర్స్ చేయడానికి ఒక 100 రూపాయలు అవుతుంది అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఒక 10 రూపాయలు వేస్తారు, వాళ్ళ లాభం ఒక 10 రూపాయలు వేస్తారు. సో వీళ్ళు 120 రూపాయలకి మార్కెట్లోకి అమ్ముదామని అనుకుంటారు. మార్కెట్లో మరి ఫెర్టిలైజర్ 120 రూపాయలకి ఇస్తే కేజీ రైతులు కొనలేరు. రైతు కొనలేనప్పుడు పంట ఉత్పత్తి తగ్గినప్పుడు మనకు ఆహార భద్రత అనేది కరువు అవుతుంది. అది చాలా డేంజరస్. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, బాబు మీరు ఏం చేస్తారంటే, మీకు 120 రూపాయలకి మీరు అమ్ముదాం అనుకుంటున్నారు కదా మార్కెట్లో, నేను మీకు 30 రూపాయలు ఇస్తా, మీరు దాన్ని 90 రూపాయలకి అమ్మండి. కేజీకి నేను 30 రూపాయలు ఇస్తాను, మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తా, మీరు 90 రూపాయలకి అమ్మండి మార్కెట్లో అని ప్రభుత్వము ఈ ఫ్యాక్టరీస్తో డీల్ పెట్టుకుంటుంది. వీళ్ళకి రావాల్సింది ఎంత అండి, 1 కేజీకి 120. వీళ్ళు మార్కెట్లో 90కి అమ్ముతున్నారు, ప్రభుత్వం 30కి వస్తుంది. వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి వస్తుంది, ప్రాబ్లం లేదు. మార్కెట్లో ఇది ఏమవుతుంది, యాక్చువల్ ధర కన్నా తక్కువ ధరకు అనేది లభిస్తుంది. కాబట్టి ఇక్కడ 90కే దొరుకుతుంది మనకు ఫెర్టిలైజర్స్ అనేది. ఎందుకు అంటే సబ్సిడీల వల్ల. సో మనకి మార్కెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి వచ్చే మధ్యలో జనరల్గా ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే, ఈ మధ్యలో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయి అన్నమాట. ఈ రెండు పెరగడము తగ్గడము అనేవి జరుగుతున్నాయి. 2 ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి రోల్ని ఫ్యాక్టరీ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి పోలిస్తే. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది అంటే, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్ సో ఇక్కడ నేను ఇండైరెక్ట్ ట్యాక్స్ ముందు ప్లస్ వేయాలా మైనస్ వేయాలా చెప్పండి మీరే. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మళ్ళీ ఇక్కడ కూడా సబ్సిడీలు కూడా నేను కలపాలా తీసివేయాలా, ప్లస్సా మైనస్సా వస్తుందా చెప్పండి. ఇక్కడ డాష్ అని పెట్టాను కదా బ్లాంక్, ఇందులో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఆలోచించండి. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ మనం చూసాము. అయితే మనం మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి ఫార్ములా ఏంటంటున్నాను, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్. ఇక్కడ నేను అడుగుతున్నా క్వశ్చన్, అక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా ఇండైరెక్ట్ సబ్సిడీ ముందు, అదేవిధంగా మనకు సబ్సిడీస్ ముందు కూడా ఏమొస్తుంది అని అడుగుతున్నాను నేను మీకు. వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది లలిత గారు, యాక్యురేట్గా ఇచ్చారు, రైట్. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక పెన్ 7 రూపాయలకి, ఎగ్జాంపుల్లో గుర్తుపెట్టుకోండి ఈజీ అది. పెన్ 7 రూపాయలకు ఉంటే మార్కెట్ ప్రైస్లో మనం మాట్లాడుతున్నాం. ఏం చేస్తున్నారు దానికి, దీన్ని ఏం చేస్తున్నాం మార్కెట్ ధర రావాలంటే ఈ సబ్సిడీ. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సో ఇది ఫార్ములా అండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. మైనస్ అంటున్నారండి, అవి ప్లస్ మైనస్ వస్తుంది, చాలామంది ప్లస్ మైనస్ అంటున్నారు. వెరీ గుడ్, చాలా యాక్యురేట్గా ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా మనకు అర్థం అవ్వాలండి.
అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, జనరల్గా మనం ఏమనుకున్నాము, మార్కెట్ ప్రైస్ అనేది ఫ్యాక్టరీ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది, అంతే కదండి. ఫ్యాక్టరీలో తయారైన దానికన్నా ఎక్కువకే అమ్ముతారు కదా మార్కెట్లో. మరి ఎప్పుడు ఏ పరిస్థితిలో మార్కెట్ ప్రైస్ అనేది ఫ్యాక్టరీ కాస్ట్ కన్నా తక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏది ఒక అంటే ఎప్పుడు ఉంటుందో చెప్తారండి కమెంట్స్లో ఎవరైనా? ఎప్పుడు మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టరీ కాస్ట్ కన్నా తక్కువ ఉంటుందా? వెరీ గుడ్ అండి. గ్యాస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినప్పుడు అని లక్ష్మణ్ గారు చెప్పారు. వెరీ గుడ్ ఆన్సర్. సబ్సిడీస్ ఇచ్చినప్పుడు అండి. జనరల్గా మనకి గ్యాస్ చూసుకున్నా, ఫెర్టిలైజర్స్ చూసుకున్నా, కిరోసిన్ చూసుకున్నా, డీజిల్ ముందు ఇచ్చేదండి, ఇప్పుడు తగ్గించేస్తుంది డీజిల్ పైన సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వడం. సో డీజిల్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ పెట్రోల్కి ఈక్వల్ అయిపోతుంది. మెటీరియల్ రా ప్రైస్ ఎక్కువ అంటున్నారంటే రామకృష్ణ గారు, మెటీరియల్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, ఫ్యాక్టరీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మార్కెట్లో ఇంకా ఎక్కువ అమ్ముతారు, అంతే తప్ప రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి మార్కెట్ ప్రైస్ తక్కువ ఉండడం అవ్వదండి. ఒకవేళ రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు మార్కెట్లో, అంతే తప్ప అట్లా దానివల్ల అవ్వదన్నమాట. సబ్సిడీ హైగా ఉన్నప్పుడు ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. సో కొన్ని వస్తువులకు ఇస్తుంటుంది గవర్నమెంట్ సబ్సిడీ. అయితే నెక్స్ట్ నా క్వశ్చన్స్ ఏంటంటే అండి, ఇక్కడ మీకు ఏ పరిస్థితిలో మార్కెట్ ప్రైస్ అనేది ఫ్యాక్టర్ కాస్ట్కి ఈక్వల్గా ఉంటుంది అంటే సింపుల్. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఈక్వల్ అంటే ఎప్పుడు ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఎప్పుడు ఉంటుంది? ఈ ఎగ్జాంపుల్లో ఈ ఫార్ములాలో వేసుకున్నారు అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ సేమ్ ఉన్నప్పుడు ఇవి క్యాన్సిల్ అవుతాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీ ఉన్నప్పుడు మనకి జనరల్గా మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ అనేది అవుతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ అయింది కదండి. ఇంకో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ క్లియర్ కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ రియల్ ఇన్కమ్ అండ్ నామినల్ ఇన్కమ్. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. రియల్ ఇన్కమ్ అండ్ నామినల్ ఇన్కమ్. రియల్ ఇన్కమ్ అండ్ నామినల్ ఇన్కమ్ అర్థం అవ్వాలి అంటే మీకు ఇక్కడ కొన్ని ఫస్ట్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్స్టెంట్ ప్రైజెస్, స్థిర ధరలు. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే స్థిర ధరలు. నెక్స్ట్ కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలు. కాన్స్టెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ అనే రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. దీనిపైన మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను మీకు చెప్తాను చూడండి. స్థిర ధరలు, ప్రస్తుత ధరలు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశంలో టమాటోలు మాత్రమే పండుతాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవడం కోసం. 1 కేజీ టమాటో 10 రూపాయలు అనుకోండి, ఓకేనా? 1 కేజీ టమాటో 10 రూపాయలు అనుకోండి. ఈ దేశంలో ఒక సంవత్సరంలో 10 కేజీలు టమాటోలు తయారవుతాయి అనుకోండి. అప్పుడు ఈ దేశం యొక్క జీడిపి ఎంత అవుతుంది అంటే 10 × 10 వాల్యూ 100 అవుతుంది జీడిపి. ఇది ఎప్పుడు 2019-20 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి 2020-21 వచ్చేసరికి 2020-21 వచ్చేసరికి ఈ దేశంలో 1 కేజీ టమాటో 15 రూపాయలు అయినాయి అనుకోండి. ప్రైస్ పెరిగింది. ఈ దేశంలో ఆ సంవత్సరంలో కూడా, అంటే ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాం కదండి, ఈ సంవత్సరంలో కూడా కేవలం 10 కేజీలు మాత్రమే, ముందు సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 10 కేజీలు మాత్రమే తయారైన ఉత్పత్తి అయినాయి. కానీ 1 కేజీ వాల్యూ ఇక్కడ 15 రూపాయలు ఈ సంవత్సరంలో. ఇప్పుడు ఇక్కడ ఈ దేశం యొక్క జీడిపి ఎంత అవుతుంది? వస్తు సేవల యొక్క అంతిమ విలువ కదా, ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీస్. ఇక్కడ 10 కేజీలు, 1 కేజీ వాల్యూ 15 రూపాయలు. ఇక్కడ మనకి 150 అవుతుంది.
సో ఇదే దేశము ఆ సంవత్సరంలో జీడిపి 100 రూపాయలు అంటున్నాము, ఈ సంవత్సరంకి వచ్చేసరికి జీడిపి 50 రూపాయలు అంటున్నాము, అంటే జీడిపి 150 రూపాయలు అంటున్నాము. అంటే ఇక్కడ జీడిపి 50 రూపాయలు పెరిగింది ఆ దేశం నుంచి ఈ దేశంకి. చాలా గొప్పగా కాల్ ఎగరేసుకొని చెప్తున్నాం జీడిపి 50 రూపాయలు పెరిగింది అయ్యా మాది అని. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి? 50 రూపాయలు మీకు జీడిపి పెరిగిందా? వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. ఏంటి అసలు మీ జీడిపి ఏ వస్తువు తయారు చేస్తారంటే మేము టమాటోలు పండిస్తున్నామండి అంటారు. అట్లా ప్రీవియస్ ఇయర్ ఎన్ని మీరు పండించారంటే 10 కేజీలు పండించామండి అంటారు. మరి ఈ సంవత్సరం ఎన్ని పండించారు అని అడిగారు అనుకోండి, మనం సిగ్గుతో ఫేస్ని దాచుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా 10 కేజీలు మాత్రమే పండించాం. ఇక్కడ ఇండియాకు జరుగుతుంది ఇదే అనమాట. మనం ఒకసారి ఇదే సిచ్యువేషన్లో మనము జీడిపి చాలా పెద్ద ఫిగర్ చెప్పాము, కాకపోతే లెక్కించే విధంలో ప్రైస్ ఇంక్రీజ్, అక్కడ ధరలు పెరగడం వల్ల మన జీడిపి పెరిగింది అని చెప్పి ఫారినర్స్ గ్రహించారు. అప్పుడు మనము వి హైడ్ అవర్ ఫేసెస్ అనమాట అప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఎగ్జాంపుల్లో కనుక చూసుకున్నట్లయితే, మొదటి సంవత్సరంలో జీడిపి 100 ఉండి ఈ సంవత్సరంలో 150 జీడిపి బాగా పెరిగింది. కానీ వాస్తవం మాట్లాడుకుందాం. వాస్తవంగా మాట్లాడుకుంటే జీడిపి పెరిగింది, కానీ అక్కడ ఏమన్నా ఉత్పత్తిలో పెరిగిందా అండి? ఏం పెరగలే. కానీ కేవలం ధరలు పెరగడం వల్లే జీడిపి అనేది పెరిగింది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే కేవలం జీడిపి ఇంక్రీజ్ ఈజ్ డ్యూ టు ప్రైస్ ఇంక్రీజ్ బట్ నాట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్. సో ఇది చాలా బ్యాడ్ అండి, ఇది మంచి సూచన కాదనమాట. అందుకని చెప్పి బాబు ఇట్లాగా మనం ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం ఆ ఉన్న రేట్లకి కొలుచుకుంటూ వాటి ద్వారా మనం జీడిపి పెట్టుకుంటుంటే మనము క్యాలిక్యులేట్ చేయలేము. అర్థం లేకుండా ఉంది కదండి ఇక్కడ లెక్క. అందుకని చెప్పి ఎప్పుడన్నా అర్థంవర్ధంగా ఉండాలి లెక్క, మనం పోల్చుకో విధంగా ఉండాలి స్టాటిస్టిక్స్ అన్నప్పుడు. నువ్వు ఇక్కడ కూడా కేజీ టమాటోని ఒకటే రేటుతో పోల్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కూడా కేజీ టమాటో అంటే ఒక రేటు పెట్టుకో. ఈ ఎగ్జాంపుల్లో కూడా ఈ సంవత్సరంలో కూడా కేజీ అంటే ఒక ఫిక్స్డ్ రేటు పెట్టుకో. నువ్వు ఆ ఫిక్స్డ్ రేటు పెట్టుకొని చెప్తే, అంటే ఫిక్స్డ్గా ఒక మీరు 5 రూపాయలని పెట్టుకోండి టమాటోకి కేజీకి రేటు. సో ఇక్కడ 50 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు, అంటే నీ జీడిపి పెరిగింది 0% అయ్యా, ఏం పెరగలే. ఇది కరెక్ట్ ప్రొజెక్షన్ ఇస్తుంది కదా. అంటే ఒక కాన్స్టెంట్, ఒక స్థిర ధర పెట్టుకొని ఆ స్థిర ధర బట్టి మీరు మీ జీడిపిని లెక్క పెట్టుకుంటే వాస్తవంగా మీకు ఎంత ఆదాయం వచ్చిందో చెప్తుంది. అప్పుడు అదనమాట మొత్తం కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, స్థిర ధరలు. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఏదన్నా ఒక ఫిక్స్డ్ పెట్టుకోవాలి, ఒక ప్రైస్ అనుకున్నాం కదా, దాన్నే స్థిర ధరలు అంటాం, అంటే కాన్స్టెంట్ ప్రైస్ అంటాము. ఏ సంవత్సరంలో ఆ సంవత్సరం ఉన్న వాల్యూ చెప్పి మనం చెప్తే దాన్ని మనము కరెంట్ ప్రైజెస్ అంటాము. సో ఇప్పుడు మన భారతదేశానికి వచ్చేసరికి అయితే ఇక్కడ మరి స్థిర ధరలు అంటే ఎంత పెట్టాలి అంటే, ఇక్కడ జనరల్గా ఏదో ఒక సంవత్సరంలో ఉన్న ప్రైజెస్ని మనము స్థిర ధరలుగా భావిస్తామండి. దాన్నే మనము బేస్ ఇయర్ అంటాము, ఆధార సంవత్సరం అంటాం తెలుగులో. సో బేస్ ఇయర్ అంటే ఏంటి? మనము జీడిపిని లెక్కించడం కోసం ఏదన్నా ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని ఆ సంవత్సరంలో ఉన్న ధరలను, ప్రైజెస్ని మనము కాన్స్టెంట్గా తీసుకొని ఆ ధరలతో మనము మన ఉత్పత్తిని పోల్చి చెప్తుంటాము ప్రతి సంవత్సరం. ఆ ఇయర్ని కాన్స్టెంట్ ఇయర్ అంటాము, ఆ ఇయర్ని బేస్ ఇయర్ అంటాము, ఆ ఇయర్లో ఉన్న ధరల్ని మనము కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరలు అంటాము. సో ఇది ఓకే కదండి, కాన్స్టెంట్ ప్రైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా ఈ సంవత్సరంలో ఉన్న ధరలతో పోల్చి చెప్తే దాన్ని మనము ప్రస్తుత ధరలు, కరెంట్ ప్రైసెస్ అంటాము. అయితే ఈ బేస్ ఇయర్ ఏది పెట్టాలి అనేది ఆలోచన. మళ్ళీ బేస్ ఇయర్ మరి ఏది పెట్టాలి? కొంతమంది ఇంకొక సంవత్సరం చెప్తారు, ఇంకొంతమంది ఇంకోటి చెప్తుంటారు. సో బేస్ ఇయర్ ఎప్పుడు పెట్టాలి? బేస్ ఇయర్ అనేది మరీ ఓల్డ్ పెట్టకూడదండి. 2003 ఎంతో పెట్టామనుకోండి, బేస్ ఇయర్ రిలవెంట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వస్తువులు తయారవుతున్నాయి 2003లో తయారై ఉండవు. ప్లస్ అప్పుడు రేట్లు ఇప్పుడు రేట్లు కంప్లీట్లీ డిఫరెంట్. సో అట్లా మనం పోలిస్తే కరెక్ట్ కాదు. అందుకని బేస్ ఇయర్ అనేది ఇప్పుడు మన ప్రస్తుతం ఉంటున్న సంవత్సరానికి చాలా దగ్గరలో ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ బేస్ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలంటే హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఆ సంవత్సరం అంతా కరువు వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఆ సంవత్సరంలో రేట్లు చాలా ఎక్కువ ఉండొచ్చు. లేకపోతే ఆ సంవత్సరము
ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ రేట్లు బాగా తక్కువ ఉన్నా అట్లాంటి సంవత్సరం మనం తీసుకోకూడదు ఆధార సంవత్సరంగా. ఎందుకు? లెక్క కరెక్ట్గా ఉండదు. అందుకని ఒక జనరల్గా స్టేబుల్గా ఉన్న సంవత్సరంని బేస్ ఇయర్గా పరిగణించుకుంటాము. ఆ సంవత్సరంలో ఉన్న ధరలు బట్టి మనం పోల్చి చెప్తుంటాము మన జీడిపిని. కాబట్టి ఇప్పుడు మన బేస్ ఇయర్ని ఒకవేళ మనము మన జీడిపిని కాన్స్టెంట్ ప్రైజెస్తో అంటే మన ఆదాయంని స్థిర ధరల వద్ద పోల్చి చెప్తే దాన్ని మనము రియల్ ఇన్కమ్ అంటాము. స్థిర ధరలతో పోల్చి చెప్తే మనకి చెప్పాను కదా, వాస్తవంగా మాట్లాడుకుందామని ఇందాక అన్నాను కదా నేను. అంటే వాస్తవంగా చెప్పయ్యా నీ ఆదాయం ఎంతో అని అడుగుతారు ఎవరన్నా. అంటే రియల్ ఇన్కమ్ అంటే దేని బట్టి జీడిపికి పోల్చినట్టు? స్థిర ధరల వద్ద పోల్చి చెప్తే దాన్ని మనము రియల్ ఇన్కమ్ అంటాము. సో if the GDP is calculated at constant prices, then it is known as real income. అట్లా కాకుండా ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు ఏ సంవత్సరంలో చెప్తుంటే ఆ సంవత్సరంలో మనం పోల్చి చెప్తుంటే దాన్ని మనము ఏమంటాము? if GDP is calculated at current prices, if GDP is calculated at current prices, అప్పుడు మనము దాన్ని నామినల్ ఇన్కమ్ అని అంటాము. సో ఈ పాయింట్ క్లియర్ కదండి. అయితే ఇక్కడ బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్కి వద్దామండి. ఈ బేస్ ఇయర్ అంటే ఆధార సంవత్సరము. ఈ ఆధార సంవత్సరము జనరల్గా మనం మారుస్తూ వస్తున్నామండి. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగేస్తాడండి క్వశ్చన్. ప్రస్తుత బేస్ ఇయర్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి ఏమిటి? వాట్ ఈజ్ ది ప్రెజెంట్? ఈ విధంగా అడుగుతాడండి క్వశ్చన్స్. ప్రెజెంట్ బేస్ ఇయర్ ఫర్ ది క్యాల్కులేషన్ ఆఫ్ జీడిపి, ఫర్ ది క్యాల్కులేషన్ ఆఫ్ జీడిపి అంటాడు. ఫర్ ది క్యాల్కులేషన్ ఆఫ్ జీడిపి. సో ప్రెజెంట్ జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్ ఏమిటి అనేది క్వశ్చన్ అండి. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పటికెప్పుడు మారుస్తూ వస్తున్నాము. స్టార్టింగ్లో మనం బేస్ ఇయర్ని స్టార్టింగ్లో మనకు భారత స్వాతంత్రం వచ్చాక జీడిపి లెక్కలు చేయడం కోసం మనం పెట్టుకున్న బేస్ ఇయర్ 48-49 అండి. ఇది లైక్ స్టార్టింగ్లో మనం పెట్టుకున్న బేస్ ఇయర్. దాని తర్వాత మనము బేస్ ఇయర్ని మారుస్తున్నాం. ఎందుకు అంటే మీకు ఇందాకే చెప్పాను, బేస్ ఇయర్ని మనము వీలైనంత దగ్గరలో పెట్టుకోవాలి, ఒక స్టేబుల్ ఇయర్ని పెట్టుకోవాలి. అందుకని ఎప్పటికెప్పుడు దీన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి, మారుస్తూ ఉంచుకోవాలన్నమాట. సో దట్ రిలవెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ బేస్ ఇయర్ ఏది మన భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి అని క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు మీరు 1948-49 అని చెప్పాలి. నెక్స్ట్ మనము 1960-61కి మార్చుకున్నాము. ఇది మన నెక్స్ట్ బేస్ ఇయర్. దాని తర్వాత మనము 1970-71కి మార్చుకుంటాం మన బేస్ ఇయర్ని. సో మూడోసారి మనం మార్చుకుంటామండి ఎప్పటికీ బేస్ ఇయర్. ఏ ఆధార సంవత్సరం? 70-71. దీని అర్థం ఏంటి అంటే ఈ 70-71 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ధరలను మనము స్థిరంగా ఉంచి తర్వాత వస్తున్న సంవత్సరాలలో ఉత్పత్తిని ఈ ధరలతో పోల్చి మనము దాని యొక్క జీడిపిని లెక్కించి చెప్పేవాళ్ళము. దాని అర్థం అదనమాట ఆధార సంవత్సరం అంటే. నెక్స్ట్ 70-71 నుంచి మనం మార్చి ఇంకో 10 ఇయర్స్ 1980-81కి చేసాం. నెక్స్ట్ మనము 1993-94 చేసాం మన బేస్ ఇయర్ని. ఆ తర్వాత మళ్ళీ మార్చి మనము 1999-2000 చేసాము. తర్వాత 2004-2005ని బేస్ ఇయర్గా ఉంచాము. ఇది ప్రెజెంట్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ప్రెజెంట్ మన జీడిపి లెక్కలకి మనం ఉంచుకుంటున్న బేస్ ఇయర్ 2011-12. కొంతమంది 17-18 అట్లా అంటున్నారండి. నో, దిస్ ఈస్ ది ప్రెజెంట్ బేస్ ఇయర్ ఫర్ ది క్యాల్కులేషన్ ఆఫ్ జీడిపి. అయితే కొంతమంది అన్నట్టు 17-18 ఆ స్టోరీ ఏంటంటే యాక్చువల్గా మనము 11-12 అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, దాదాపుగా 10 సంవత్సరాల దాకా అయిపోతుంది. అందుకనే మనము జీడిపిని మళ్ళీ మారుద్దాము అని చెప్పి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. అయితే గవర్నమెంట్ 2017-18ని బేస్ ఇయర్గా పెడదాము అని భావించారండి. 2017-18ని బేస్ ఇయర్గా పెడదాము అని భావించారు. అది ఇంకా కన్సిడరేషన్లో ఉందండి, పాస్ అవ్వలేదు. రీసెంట్గానే గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్, మేబీ 3 or 4 monthsలో మేము కొత్త జీడిపిని ప్రకటిస్తాము అని. కొత్త జీడిపిని అంటే కొత్త బేస్ ఇయర్ని ప్రకటిస్తాము అని. సో అది ఎప్పుడు ఉంటుందని ఇప్పటికైతే రాలేదు. మేబీ 1 or 2 months తర్వాత రావచ్చు. అప్పుడు దీన్ని అప్డేట్ చేసుకోవాలి. క్వశ్చన్ ప్రెజెంట్ ఏంది అంటే 2011-12 అనే మనం చెప్పాలి. అయితే ఇక్కడ
మనకి ఒక కమిటీ ఉంటుందండి స్టాటిస్టిక్స్కి సంబంధించి. కమిటీ నేషనల్ కమిటీ ఫర్ స్టాటిస్టిక్స్ అని. అయితే ఈ కమిటీ ఏమందంటే రీసెంట్గా అండి, ఇది ఒక 1 month బ్యాక్ ఈ కమిటీ తన స్టేట్మెంట్ని ఇచ్చింది. 2017-18 అంత కరెక్ట్ సంవత్సరం కాదండి బేస్ ఇయర్ని పెట్టుకోవడానికి. ఎందుకంటే మన ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి ఈ మధ్యన. కాబట్టి ఆ కాలంలో 17-18 చూసుకుంటే జిఎస్టీ వల్ల, డిమానిటైజేషన్ వల్ల బాగా హెచ్చుతగ్గులు జరిగినాయి ఆర్థిక వ్యవస్థలో. సో ఎప్పుడన్నా ఆధార సంవత్సరం తీసుకున్నప్పుడు ఒక స్టేబుల్ ఇయర్ని తీసుకోవాలి. అందుకనే 2020-21 లేదా 21-22 ఈ సంవత్సరాన్ని పరిగణించుకుంటే బెటర్ అండి అని ఈ కమిటీ రీసెంట్గా అన్నదన్నమాట. కాబట్టి వాళ్ళు ఏమి ఇస్తారో చూద్దాము. ఒక తొందరలో అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది, మేము ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే మీకు కొత్త ఆధార సంవత్సరాన్ని ప్రకటిస్తాము అని. ప్రెజెంట్ అయితే 2011-12 గవర్నమెంట్ ఈ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా చేసుకునే ఆలోచనలో ఉంది. సో ఇది మనకి బేస్ ఇయర్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. సో క్వశ్చన్ ఏమడుగుతాడంటే ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ బేస్ ఇయర్ని, అంటే జీడిపి మనము బేస్ ఇయర్ ప్రైస్తో పోల్చితే దాన్ని ఏమంటాము అంటాడు. రియల్ ఇన్కమ్మా, నామినల్ ఇన్కమ్మా, ఇంకేవో ఇస్తాడు ఆప్షన్స్. సో జీడిపి కనుక మనము బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెస్తో పోలిస్తే దాన్ని మనము రియల్ ఇన్కమ్, వాస్తవ ఆదాయం అంటాం. ఓకే కదండి, రియల్ ఇన్కమ్. మనకి ఎప్పుడన్నా రియల్ ఇన్కమ్ అనేది యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తుందండి మన ఆర్థిక వ్యవస్థ గురించి. రియల్ ఇన్కమ్ అనేది కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తుంది నామినల్ ఇన్కమ్ కన్నా. నామినల్ ఎందుకు చాలా ఎక్కువ ఉంటుంది నామినల్ రియల్ ఇన్కమ్తో పోలిస్తే, ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి. ఉత్పత్తి పెరిగిందా లేదా మనకు తెలియదు. రియల్ ఇన్కమ్లో మనకి కరెక్ట్గా తెలిసేది ఏంటి, ఉత్పత్తి ఎంత పెరిగిందో తెలుస్తుంది. 1 kg టమాటోలు నువ్వు పండించావు, 10 రూపాయలు నువ్వు కాన్స్టెంట్ స్థిర ధరల్లో పెట్టుకున్నావు, ఇక్కడ 100 రూపాయలు. ఇక్కడ నువ్వు 2 kg పండించావు, నీకు ఇక్కడ 10 రూపాయలు వచ్చింది, ఇక్కడ నీకు 20 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు 20 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు ఉండేది, నాకు ఇక్కడ 20 రూపాయలు వచ్చిందంటే క్లియర్ కట్గా ఏంటంటే నీ ఉత్పత్తి పెరిగింది అని. సో నీకు రియల్ ఇన్కంలో పెరుగుదల వచ్చింది అంటే నీ ఉత్పత్తిలో పెరుగుదల వచ్చినట్టు. నామినల్ ఇన్కంలో నీకు పెరుగుదల వచ్చింది అంటే నువ్వు షూర్గా చెప్పలేవు ఉత్పత్తిలో పెరుగుదల వచ్చినట్టు. వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, ధరలు పెరిగి ఉండొచ్చు. కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఇక్కడ నేను మీకు ఇస్తున్నాను చూడండి, ఆలోచింపజేసే క్వశ్చన్. ఇఫ్ రియల్ ఇన్కమ్ పెరిగింది అంటే ఆప్షన్ ఏబిసిడి, ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్, ప్రైజెస్ మే బీ ఇంక్రీజ్డ్, అట్లాగైనా అనొచ్చు, ప్రొడక్షన్ ఇంక్రీజ్. ఇంకో క్వశ్చన్, ఇఫ్ నామినల్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ దెన్, ఫస్ట్ ఆప్షనే ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ అంటాడండి. నామినల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అంటే ఆదాయం పెరిగిందంటే ఉత్పత్తి పెరిగింది అనుకొని మనం పెట్టేసేయకూడదు ఫస్ట్ ఆప్షన్. నామినల్ ఇన్కమ్ పెరిగింది అంటే చెప్పలేము, ధరలు పెరగడం వల్ల పెరిగి ఉండొచ్చు. మనం ఇందాక ఎగ్జాంపుల్ అదే కదా, కేజీ టమాటోను తీసుకున్నాం. సో నామినల్ ఇన్కమ్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగింది అనే భావనకి రాలేము. సో ఇది బేస్ ఇయర్కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రైవేట్ ఇన్కమ్. మనకి ఈ కాన్సెప్ట్ మనం చూద్దామండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం ఒక దేశం పరంగా మాట్లాడినప్పుడు, ఒక దేశంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరెవరు ఉంటారండి దేశంలో చెప్పండి? ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం ఉంటాం. 2 ఉంటాయి, 2 రంగాలు ఉంటాయి ఏ దేశంలో అన్నా, ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము. ఏ దేశంలో ప్రభుత్వం కానిది ఏదన్నా ప్రైవేటే. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం ఉంటాయి ఒక దేశంలో. సో ఒక దేశం యొక్క ఆదాయం కనుక మనం మాట్లాడితే, అంటే జాతీయ ఆదాయం కనుక మనం మాట్లాడితే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము ప్లస్ ప్రభుత్వ ఆదాయము ప్లస్ ప్రైవేట్ రంగానికి వచ్చిన ఆదాయము అంటే ప్రైవేట్ ఆదాయము అవుతుంది. సో జాతీయ ఆదాయం అంటే ప్రభుత్వ ఆదాయం ప్లస్ ప్రైవేట్ ఆదాయం. అయితే ఇక్కడ ఈ ప్రైవేట్ ఆదాయంలో చూడండి 2 ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ ఆదాయంలో మనకి ప్రైవేట్ ఆదాయంలో మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ప్రైవేట్ రంగంలో ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల
వాళ్ళకి ఆదాయం వచ్చింది, అదొక భాగం ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్లో మీకు నేను ఏం చెప్పాను, ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి. మనము ఒక పని చేస్తున్నాము, ఆ పని చేయడం వల్ల మనం ఏదో ఒకటి వస్తువు తయారు చేసామో, సేవనిచ్చామో, ఏదో ఒకటి చేసామో, తద్వారా మనకి కొంత ఆదాయం వచ్చింది అనుకోండి. దానికి ఏమంటాం ఇప్పుడు ఆదాయాన్ని? ప్రైవేట్ రంగం ఒక కార్యకలాపం చేసింది, ఆ ఆర్థిక కార్యకలాపం వాళ్ళు చేసిన వలన అక్కడ వాళ్ళకి కొంత ఆదాయం వచ్చింది, అదొక టైప్. సో ప్రైవేట్ రంగము ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనుట వల్ల వచ్చిన ఆదాయం అన్నమాట. పాల్గొనుట ద్వారా వచ్చేది ఆదాయం. ప్లస్ ఇంకోటి ఉంటుందండి మనకి ప్రైవేట్లో. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ ఆదాయంలో ఎటువంటి ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనకుండా కూడా ఆదాయం రావచ్చు. అంటే ద ఇన్కమ్ ఎర్న్డ్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ. సో అదొకటి అనమాట. నెక్స్ట్ ఏంటి, ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనకుండా కూడా వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. పాల్గొనకుండా కూడా వచ్చిన ఆదాయం. నేను మీకు అడుగుతున్నానండి, దీనికి ఎగ్జాంపుల్ 1-2 ఏమన్నా ఇవ్వండి, లైక్ అప్రిషియబుల్. దీనికి ఎగ్జాంపుల్స్ ఆలోచించండి, ఏమేమి ఉండొచ్చు దీనికి ఎగ్జాంపుల్స్ అని. వెరీ గుడ్, ఆల్రెడీ కొంతమంది ఇస్తున్నారు. రేష్మా షేక్ గారు ఎగ్జాంపుల్ పెన్షన్, వెరీ గుడ్. అంటే ఇట్లాంటివి ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పండి, లైక్ ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేయండి. సో ప్రైవేట్ ఆదాయం అంటే 2 ఉంటాయి. ప్రైవేట్ రంగంలో ఎకనామిక్ యాక్టివిటీలో పాల్గొనడం ద్వారా ఆదాయాన్ని పొందడం, ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీలో పాల్గొనకుండా కూడా వాళ్ళకి కొంత ఆదాయాన్ని అనేది వస్తుంది. సో ఏమవుతుంది అనేది ఇక్కడ మనం చూడాలి. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి ప్రైవేట్ ఆదాయంలో. వెరీ గుడ్ అండి, లైక్ స్కాలర్షిప్స్ అంటున్నారు, వెరీ గుడ్. ఇక్కడ ఎటువంటి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వచ్చిన ఆదాయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఉంటుంది, నిరుద్యోగ భృతి అంటాం. ఇది క్వశ్చన్స్ అడగచ్చండి, ఇవన్నీ ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్స్. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అంటే మీకు నష్టం కలిగింది, వైపరీత్యం వచ్చింది, మీరు కోలుకొనడానికి మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం, మనిషికి 5,000 అట్లా. అది కూడా ఎటువంటి ఆర్థిక కార్యక్రమంలో పాల్గొనకుండా వచ్చిన డబ్బులే కదండి. సో అది కూడా వైపరీత్యాల వల్ల. నెక్స్ట్ కొంతమంది శరణార్థులు వస్తుంటారు, రెఫ్యూజీస్, వాళ్ళకి ఇస్తుంటారు. సో శరణార్థులకు ఇచ్చినది, శరణార్థులకు కూడా ఇచ్చే డబ్బుని దీని కిందే వస్తుంది. నెక్స్ట్ గిఫ్ట్లకు ఇస్తారు, డొనేషన్కి ఇస్తారు. స్పోర్ట్స్లో బాగా ఆడిన వారికి ఏదో కార్ ఇస్తారు. అక్కడ ఆర్థిక కార్యక్రమం ఏమి జరగలే, కాకపోతే దేశానికి మంచి పేరు తెచ్చినందుకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం. ఇవన్నీ ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి. ప్రైవేట్ ఆదాయం అంటే ఈ 2 కలిసి ఉంటాయండి. అయితే ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే ఈ జాతీయ ఆదాయం ఉంది కదండి, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైతే ఉందో, ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు పాల్గొనకుండా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్నే మనము బదిలీ చెల్లింపులు అంటాము. బదిలీ చెల్లింపులు, ఇంగ్లీష్లో దీన్నే మనము ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాము. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాము. సో బదిలీ చెల్లింపులు అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు మీనింగ్ క్లియర్గా అర్థమైంది కదండి. ఇదిగోండి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు అంటే ఎటువంటి ఆర్థిక కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రైవేట్ రంగానికి వచ్చిన ఆదాయాన్ని మనము బదిలీ చెల్లింపులు అంటాము, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాము. ఇది జనరల్గా ప్రభుత్వము ప్రైవేట్ రంగంలో కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనము ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాము. సో ఇది ఓకే కదండి. ప్రైవేట్ ఇన్కమ్, ప్రైవేట్ ఆదాయం అంటే ఈ 2 రకాలుగా ఇవి ఉండడం జరుగుతుంది.
అయితే మనము ఈ జాతీయ ఆదాయం లెక్క పెట్టినప్పుడు ఏం చేస్తామండి, జాతీయ ఆదాయం లెక్క పెడుతున్నప్పుడు మనము ఈ ప్రైవేట్ ఆదాయంలో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కలపమండి. జాతీయ ఆదాయం కింద రాదు కదా ఇది, ఎందుకంటే ఎటువంటి ఆర్థిక కార్యక్రమం లేకుండా వస్తుంది కాబట్టి జాతీయ ఆదాయం మనము లెక్కిస్తున్నప్పుడు ఈ పార్ట్ని మనము మన జాతీయ ఆదాయంలో కలపము. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ప్రభుత్వ ఆదాయము ప్లస్ ప్రైవేట్ ఆదాయంలో మనము ఓన్లీ ఇది మాత్రమే కలుపుతామండి. ప్రైవేట్ ఆదాయంలో మనం ఓన్లీ దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, దీన్ని కన్సిడర్ చేయం. సో ప్రైవేట్ ఆదాయం నుంచి మనం ఏది తీసేయాలి, ఇది తీసేసేయాలి కదా. సో మనము ప్రైవేట్ రంగం యొక్క ఆదాయం, ప్రైవేట్ ఆదాయం నుంచి మనము ఏది తీసేస్తాము, ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు ఉన్నాయి కదండి, బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని మనము తీసివేస్తాము. బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని మనము తీసేస్తాము. సో ఇది ఫార్ములా అండి. జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ప్రభుత్వ ఆదాయము ప్లస్ ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయంలో మనకి రెండు ఉంటాయి, కార్యక్రమంలో పాల్గొనవి, అవి మనం తీసేయాలి దీని నుంచి, జాతీయ ఆదాయం నుంచి. సో జాతీయ ఆదాయానికి ఫార్ములా వచ్చేసరికి ఇది. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా నుంచి ఫ్రమ్ 1 లెటర్స్ డిరైవ్ ది ఫార్ములా ఫర్ ప్రైవేట్ ఆదాయం. సో ప్రైవేట్ ఆదాయం ఫార్ములా ఏమవుతుందండి, ప్రైవేట్ ఆదాయం ఫార్ములా వచ్చేసరికి మనకి జాతీయ ఆదాయము మైనస్ ప్రభుత్వ ఆదాయము ప్లస్ మైనస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వెళ్తే ప్లస్ అవుతుంది కదండి, ప్లస్ బదిలీ చెల్లింపులు అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్నమాట. సో దీన్ని మనము ప్రైవేట్ ఇన్కమ్ అంటాము. సో ప్రైవేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ గవర్నమెంట్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది ఫార్ములా అండి. సో దీంతో మనకి ప్రైవేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ గవర్నమెంట్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది ఫార్ములా. సో దీంతో మనకి ఈరోజు ఎకానమీ అయిందండి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ చూసాము, ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాము, బేస్ ఇయర్ చూసాము, రియల్ ఇన్కమ్ నామినల్ ఇన్కమ్ చూసాము, మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ చూసాము, నెక్స్ట్ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అవి చూసాము. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనకి ఎకానమీలో కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు మనకి 11:15 అయింది కాబట్టి 11:45కి షార్ప్గా మనము హిస్టరీ స్టార్ట్ చేసేద్దామండి. 11:45 to 1:15 పెట్టుకుందాము. హిస్టరీ క్లాస్ మనకు ఉంటుంది. వేదిక్ సివిలైజేషన్ అనేది మనం స్టార్ట్ చేసేద్దామండి. లాస్ట్ టైం ఐబీసీ అయింది. సో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. 11:45కి మనము కలుద్దాము. థ్యాంక్ యూ అండి.